Yeah, praise the Lord. Sorry for the delay in the technology side. I thought I would show you a PPT presentation so that you can have a clear grip on what I am talking about. కొంచెం సాంకేతికపరమైన మరి పరిజ్ఞానపరమైన ఇక ఆలస్యాన్ని బట్టి మరి చింతిస్తూ ఉన్నాం. మరి ఒక పీపీటీ మీకు ప్రజెంటేషన్ చూపించాలని ఆశిస్తూ ఉన్నాం. అది త్వరలోనే మీ ముందు ఉంచబడుతూ ఉంది. We are going to talk about the relationships. ఈరోజు మనము సంబంధ బాంధవ్యాల గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. Relationships in the family. కుటుంబ సంబంధాల్లో కలిగి ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు. Probably you have to concentrate and listen, because at the end of the talk, in fact, you will be given some papers. You have to answer some of the questions. మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి ఆలకించాలి. ఎందుకంటే ఆ ప్రసంగం ముగించిన తర్వాత మీకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షను మీరు ఇప్పుడు కాదు, అయిపోయిన తర్వాత మీరు పూరించాలి. So you will have to be concentrating. చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధ వహించి వినాలి. Where do we stand today in relating to one another, right? Not only in the church but also at home. ఈరోజు మనము సంఘంలో మాత్రమే కాదు, మన గృహంలో మన సంబంధ బాంధవ్యాలు, ఒకరితో ఒకరు మనం ఎలాంటి సంబంధాలను కలిగి ఉంటా ఉన్నాం. This becomes very important issue. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక అంశంగా ఈరోజు మన ముందు ఉంది. God in the beginning, if you read 3rd chapter, God used to come down and walk with Adam and Eve. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ప్రతి దినము కూడా ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి ఆయన వారితో సహవాసం చేస్తుండేవాడు. He used to walk with them, talk with them. దేవుడు ఆదాము అవ్వతో కలిసి ఆయన నడుస్తూ వారితో కలిసి సంచరిస్తూ వారితో సహవాసం చేస్తుండేవాడు. When Adam and Eve have committed sin, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, and Adam was hiding and Eve were hiding because they found that they were naked. వారికి అర్థమైంది వారు దిగంబరులు అన్న విషయం. వారు తాకుంటూ ఉన్నారు దేవుని సన్నిధి నుంచి పారిపోయి దూరంగా. God as usual, he came down in the evening to walk with Adam and Eve, but he did not find Adam. He was asking, Adam, where are you? I want to walk with you. దేవుడు తన సహజ వాడుకు చెప్పిన ప్రతిదినం వల్లే ఆ రోజు కూడా వచ్చి ఆయన కూడా సంచరించాలని చూస్తా ఉన్నప్పుడు ఆదామవ్వ కనిపించలేదు. అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? In fact, Adam should have cried, God, I have lost your relationship with you. Please forgive me and accept me. But he didn't go. But God went in search of them. ఆదాము వాస్తవానికి ప్రభువా నేను నిన్ను చూడలేకపోతా ఉన్నాను, నేను పాపం చేశానని ఆదాము దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాలి వాస్తవానికి. కానీ అది జరగలేదు. దేవుడే ఆదాము దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. And because they have committed sin, they have lost the presence of God. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో దేవుని యొక్క సన్నిధి, ఆ పరిశుద్ధమైన సన్నిధి సహవాసాన్ని వారు కోల్పోయారు. Even today that happens. ఈ రోజు కూడా అది ఇంకా జరుగుతూనే ఉంది. And now when we have committed sin, if we do not go back to God, we have lost the presence of God. మనం కూడా పాపం చేసిన సందర్భాల్లో మనం దేవుణ్ణి ముఖముగ్గా మనం కలుసుకోలేం, మనం కూడా దాక్కోవాలనుకుంటాం. And David, when he committed sin, when he was reminded by the man of God, you have committed sin, he cried, Lord, don't take away the Spirit of God from me. దావీదు కూడా పాపం చేసినప్పుడు దేవుని యొక్క సేవకుడు నాతానెల్లి హెచ్చరించినప్పుడు దావీదు మొరపెడతాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మనందలి ఆనందం నా నుంచి దూరం చేయకు. I cannot be without you, O God. God, don't take away the Spirit of God from me. దేవా నీ నుండి నేను దూరంగా ఉండలేను ప్రభువా, నీ ఆత్మ నా నుండి దూరం చేయకు అని ఎలుగెత్తి మొరపెట్టాడు. He was longing for the presence of God. దేవుని యొక్క ముఖ సన్నిధి కొరకు అతడు చాలా తృష్ణకొని ఉన్నాడు, ఆశకొని ఉన్నాడు. That is why he was called as a man who God's own heart. అందుకే దేవుడు దావీదు గురించి చెప్తాడు కదా, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన మనసు కలిగిన వాడు అని చెప్పాడు దేవుడు దావీదుని గురించి. In fact, David was an ordinary person. వాస్తవానికి దావీదు సామాన్యమైన సాధారణమైన వ్యక్తే.
He was taking care of the sheep. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. God elevated him as the king. దేవుడు దావీదును ఉన్నతంగా హెచ్చించాడు రాజు యొక్క స్థానానికి. At those days, the king of Israel was the, in charge of so many nations around the ఆ world. రోజుల్లో ఇశ్రాయేలు రాజ్యం అన్నది ఒక ఆస్థాన రాజ్యంలో అనేకమైన చిన్న చిన్న కేంద్రాలకు అది నిలయంగా ఉండేది. కేంద్రం ఆ రాజుగా. He was going for the war and defeating different nations. దావీదు అనేక యుద్ధాలు చేస్తూ ఆయా చిన్న చిన్న గ్రామాలని చిన్న చిన్న పట్టణాలని ఆక్రమించుకుంటూ అతడు రారాజుగా ఉండేవాడు. He was bringing the nation of Israel without any war, peace. అక్కడ ఏ విధమైన యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతకరమైన దేశంగా ఇశ్రాయేల్ దేశాన్ని చక్కగా సిద్ధపరిచాడు. He built a big palace for him. తన కొరకు ఒక మంచి ఉన్నతమైన రాజమందిరాన్ని But కట్టుకున్నాడు. before entering into the palace, he wanted to know, how can I enter without building a temple for God? ఆ గొప్ప మందిరానికి దావీదు ఇంకా లోపలికి వెళ్ళడానికి ముందు అనుకున్నాడు, అయ్యో నా కొరకు నేను చాలా గొప్ప మందిరాన్ని కట్టుకున్నాను, దేవునికి ఇంకా ఆలయం కట్టుకున్నాను, నేను దానిలో ఎలా సుఖ విలాసాలతో ఉండగలను అనుకున్నాడు. Already he had brought the ark of God. దేవుని యొక్క మందసాన్ని తన దగ్గర తీసుకొచ్చాడు. అప్పటికి He wanted to put it in the temple of God. దేవుని యొక్క మందసాన్ని తన కొరకు ఒక చక్కటి ఆ యొక్క గుడిలో పెట్టాలనుకున్నాడు. ఇట్స్ ఆల్రెడీ రెడీ అంకుల్. ప్రెజెంటేషన్ ఇస్ రెడీ. యు వాంట్ టు పుట్ ఇట్ హియర్? యు కెన్ సీ ఇట్ దేర్. Okay, you can. Yeah. Okay. Expand. In that they were in that situation when God, when he said, I don't want you to build a temple for me. దేవుడు ఆ సందర్భంలో దావీదు సూటిగా చెప్పాడు, దావీదు నీ జీవితంలో నా చిత్తము నువ్వు ఈ యొక్క మందిరాన్ని కట్టాలని కాదు. You were a man of war. You have killed so many people. I don't want you to build a temple for me. ఓ దావీదు, నువ్వు గొప్ప యుద్ధాలు చేసావు, చాలా రక్తాన్ని ఒలికించావు, నీ జీవితం ద్వారా నేను ఆ మందిరాన్ని కట్టించుకోవాలని ఉద్దేశించలేదని చెప్పాడు. I will make your son to build a temple for me. నీ కుమారుడి చేత నా కొరకు ఒక మందిరాన్ని కట్టించుకుంటానన్నాడు. The Israelites were worshipping all along, in a different place, but now they are entering into the temple of God. ఇశ్రాయేలు అంతవరకు కూడా వారు ఎక్కడ పడితే అక్కడ ఆరాధించే వాళ్ళు ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించే పరిస్థితి వచ్చింది. The relationship with God becomes very important to know the mind of God. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. When we talk about the relationship, there are different areas. మనము సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు రకరకాల పరిధులు ఉంటాయి సంబంధాలకి. When we talk about the relationship within the family, there are various issues we are seeing. కుటుంబ బంధాల్లో, కుటుంబ సంబంధాల్లో రకరకాల పరిస్థితులు కుటుంబాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. It is not as peaceful as it was earlier. కుటుంబాల్లో ఇది వరకటి ఉన్నంత ప్రశాంతకరమైన వాతావరణాలు ఈ రోజుల్లో లేవండి. And you open your eyes and see what is written on the wall in our country today. మన భారతదేశంలో on wall. Yeah, what is written on the wall. ఈ రోజు మనం గోడల మీద ఏం చూస్తా ఉన్నాం, గోడల మీద ఏమంటిస్తా ఉన్నారు, ఏం రాస్తా ఉన్నారు? That is what Daniel was asking. You read what is written on the wall. The king could not read and understand. దానియేలుకి ఆ నెబుకద్నెజర్ రాజు దినాల్లో ఆ గోడ మీద రాసి ఉన్న లేఖలను చదవమన్నాడు. చదవడానికి అతనికి అర్థం కావట్లేదు ఆ నెబుకద్నెజర్ రాజుకి. We should know that our children, where are they today? ఈ రోజు మన పిల్లలు ఎక్కడ ఉంటా ఉన్నారు? Do you communicate with them? Do they communicate with us? మీరు వారితో మాట్లాడుతూ ఉన్నారా? వారు మీతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా ఉన్నారా? When they go into the society, what do they talk with their friends? You don't know. వారు బయటికి వెళ్ళి వాళ్ళ స్నేహితులతో సమయం గడుపుతూ ఉన్నప్పుడు వారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతాం మీకు ఏమన్నా తెలుసా? What sort of relationship you are maintaining? You don't know. మీరు వారితో ఎలాంటి బంధవ్యాలు కలిగి ఉన్నారో మీకు ఏమన్నా తెలుసా? మీకు తెలియదు. I was shocked. Last month I was in Srikakulam. It is not a big city. నేను శ్రీకాకుళం అన్న ఒక పెద్ద పట్టణం ఏం కాదు, అది ఒక మాదిరికరమైన పట్టణం. దానిలో ఉన్నాను నేను గత వారం. When we were talking to the student, one of the student wanted to come and talk to me. నా దగ్గరికి వచ్చి ఒక విద్యార్థి మాట్లాడాలి అనుకున్నారు. She was telling, Tata, I want to talk to you something, serious. తాత, మీతో నేను చాలా వ్యక్తిగతమైన, చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని, రహస్యాన్ని మీతో చర్చించాలనుకున్నాను అన్నది. You were standing in the pulpit and giving a challenge. God was touching me. I want to share with you, but don't tell to my parents, to anybody.
ఓ తాతగారు, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వేదిక మీద నుంచి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. నేను వచ్చి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నాను. దయచేసి మా తల్లిదండ్రులు మాత్రం చెప్పకండి ఈ విషయాన్ని. I was convicted of the sin I was committing in the college. నేను కాలేజీలో చేస్తా ఉన్న నా పాపం గురించి నేను సంధించబడ్డాను. I have a boyfriend. నాకొక అబ్బాయితో స్నేహం ఉంది. I am having sex with him. నేను అతనితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నాను. I was wondering, what is this you are doing? నేను అనుకుంటాను, నేను ఏం చేస్తా ఉన్నాను నేను అసలు. People have a good image about you. నా గురించి, అమ్మా నీ గురించి చాలా మంచి, మీ గురించి చాలా మంచి అభిప్రాయం ఉంది కదా. But within you, what is running like this? లోపల నీ మనసులో ఏం జరుగుతుంది అసలు ఈ పరిస్థితిలో? నేను ఒక్కరే కాదు, మా కాలేజీలో so many girls have such relationship. అయ్యా, నేను ఒక్కదాన్నే కాదండి, మా క్లాసులో మా కాలేజీలో చాలా మందికి, అందరికీ ఇలాంటి సంబంధాలు ఉన్నాయి. Do you know that? ఈ రోజు తెలుసా? ఈ రోజు Do you know this? What is happening? పరిస్థితులు జరుగుతున్నాయని మీకు ఏమన్నా అవగాహన ఉందా? The statistics shows, in fact, 60% of the girls, when they are in the teenage and come to the college level, they have sex. And similarly, almost 80% of the boys have that, and they don't talk to others, but that is happening. It can be your own children or your own grandchildren. ఈరోజు 60% మంది అమ్మాయిలకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈరోజు కాలేజీలో చదువుకుంటున్న యవ్వనస్తులు, కాలేజీలో చదువుతున్న సాధారణమైన అమ్మాయిలకి 60% మంది, 80% మంది అబ్బాయిలు మరి అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటి గురించి ఎవరు మాట్లాడరు, ఎవరితో కూడా ఎవరు మాట్లాడుకోరు. If I talk to the parents, they will be shocked. నేను తల్లిదండ్రులతో వీటి గురించి మాట్లాడుతున్న వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈరోజు what we were observing there in Mysore about a girl, the parents are so close to us, but we cannot tell them. If I tell them, they both will commit suicide. That is the situation. నేను మైసూరులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాతో వచ్చి చెప్పింది, భయంకరమైన విషయాలు చెప్పింది. ఒకవేళ కానీ ఈ విషయాలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వారు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి పరిస్థితి. స్క్రీన్లో వేయండి, ఇది డిస్ప్లే నాకు కావాలి. Okay. Now you look at that. There are various things are happening. There are live-in relationship between man and a woman. లివింగ్ రిలేషన్షిప్ అంటే కలిసి సహజీవనం అంటారు. అంటే పెళ్లి కాకుండానే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి జీవించే సహజీవనం. I was finding in Bangalore there are boats co-living work. What is that called? PGs, co-living. బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉండవచ్చు. అక్కడ పేయింగ్ గెస్ట్లు అంటారు. అంటే అక్కడ ఉండే వస్తు కల్పించే కేంద్రాల్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నా సరే ఏ విధమైన అభ్యంతరం లేదు అని పబ్లిక్ గా బోర్డులు పెడతా ఉన్నారు బెంగళూరు పట్టణంలో. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. అక్కడ చాలా ఆ యొక్క అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు. You have a spouse, but you have relationship with somebody else also. పెళ్ళైన వారు మరొక పెళ్లి కాని వారితో, మరొక భార్యతో, మరొక భర్తతో సంబంధాలు కలిగి ఉండడం. Homosexual relationship, LGBTQ. హోమోసెక్షువల్ అంటే ఆ యొక్క ఏకలింగ, same sex marriage. అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం. రిలేషన్షిప్ విత్ అనిమల్తో, జంతువులతో కూడా లైంగిక సంబంధాలు కలిగి ఉంటూ ఉన్నారండి. వీకెండ్ క్లబ్, live bands. In fact, once the income tax people called us from the customs department to join them because they were raiding the people the weekend. There are families who go there, spend money, and they enjoy like that. They were talking about the money, black money, but I was observing, they go as 12 families. If they go today with your wife, tomorrow with somebody else's wife, day after tomorrow with somebody else's wife, they are all exchanging like, very shameful it is. నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నత అధికారిగా ఉన్నాను, సివిల్ సర్వెంట్ గా ఉన్నాను. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకసారి రైడింగ్ కి పిలిచారు, ఒక క్లబ్ మీదకి దాడి చేయడానికి పిలిస్తే అక్కడ నేను చూసిన దృశ్యాలు చాలా భయంకరమైన దృశ్యాలు. కుటుంబాలుగా ఈ యొక్క తాగుడు కేంద్రాలకు వెళ్తా ఉన్నారు, నాట్యాలు చేస్తూ ఉన్నారు. భర్తలు భార్యలు భర్తల్ని మార్చుకుంటూ ఉన్నారు. భయంకరమైన లైంగికపరమైన అసభ్యకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. The situation is worse than the time of Noah. నోవా దినాల్లో ఉన్న పరిస్థితుల కంటే అతి హీనంగా మారిపోయినాయి. We are living in such time. ఈ రోజు మనం అలాంటి పరిస్థితులమైన దుర్బలమైన పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. Heavy women shopping for male prostitutes.
Men are all going out for work. Women have no work, some of them in Bombay, and that was getting exposed, coming in the paper. They want to, they want to have sex with some women, some men. So men prostitutes, they hire, they pay money, and they have that. ఇది వరకు వ్యభిచారిణీలు ఉండేవాళ్ళు ఇప్పుడు వ్యభిచారులు అంటే పురుషులే వ్యభిచారులుగా ఉంటూ ఉన్నారు. వారి కోసం ఆడవాళ్ళు వెళ్తా ఉన్నారు, వాళ్ళని కలుసుకోవడం కోసం. ఆడవాళ్ళు ఆ వ్యభిచారులైన మగవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Next slide. This is the situation where we are in. ఈరోజు అలాంటి పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. So what is that relationship we have? మనం ఉన్న రిలేషన్షిప్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. How do we build a strong relationship between the spouses? భార్య భర్తల మధ్య మంచి బంధాన్ని ఎలా కలిగి ఉండగలం? God coming and meeting Adam and Eve, working with them, building the relationship is a rehearsal of the reality what he want to do. దేవుడు మన బంధాల్ని ఆయన దగ్గర తీసుకొని రావడానికి ఒక రిహార్సల్ గా ఆదాము అవ్వ కోసం ఆయన ఎదుర్కొంటూ, ఆదామా ఎక్కడున్నావు అనే ఒక ప్రాక్టీస్ సెషన్ లో ఆయన మనకు చూపించాడు. Our relationship with God is a vertical relationship. మన బంధం అన్నది దేవునితో అది పైకి కిందకి సంబంధించిన బంధము. Our relationship with our spouse, with our children, with our in-laws, all it is a horizontal relationship. మన యొక్క బంధం మన సహోదరులతో, మన భార్య, మన పిల్లలతో మనకు కలిగింది అడ్డ బంధము, అంటే పక్కవారితో కలిగిన బంధం అది. Now if I don't have proper vertical relationship, I will not have proper horizontal relationship. దేవునితో నాకు కలిగిన నిలువు బంధము సరిగ్గా లేనట్లయితే నా యొక్క ప్రక్క బంధము లేదా అడ్డ బంధం అన్నది సరిగ్గా ఉండబోదు. Have we established a relationship with God? Have we repented of our sin and accepted him? And do we meet with him? Do we walk with him? Do we read and recognize God's word? దేవునితో మనము దినదినము ఆ నిలువు బంధమును గూర్చి, దేవునితో మనం కలిగిన బంధమును గూర్చి ప్రతిదినము వాక్యము చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మనము తగినంత సమయాన్ని గడుపుతా ఉన్నామా? And if we do that, the next one is a horizontal relationship. అది మనం సరిగ్గా చేసినప్పుడు ఆ యొక్క మన తోటి వారితో మనకు కలిగిన బంధం అన్నది బలపరచబడుతుంది. This is the command of God. Love your God with all your heart, with all your mind, with all your strength. అది దేవుడు మనకిచ్చిన మూల ఆజ్ఞ. మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రేమించవలెను. And love your neighbor. మీ పొరుగు వారిని కూడా ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును. If you do not learn to love your God, you cannot love your neighbor. నీ యొక్క పొరుగు వారిని దేవుణ్ణి ప్రేమించలేకపోతే నీ పొరుగు వారిని ప్రేమించలేవు. And if you claim to be a loving God, if you cannot love your brother or sister, you are a hypocrite. You have no love for God. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పుకుంటూ నీ సహోదరుని పక్కనున్న భార్య భర్తల్ని సరిగ్గా ప్రేమించలేకపోతే నువ్వు ఒక వేషధారివి, మోసగతివి, మోసగాడివి. And God's word says, if you claim to be loving God, but if you do not love your brother, you are a hypocrite. మనము మన దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పి మన సహోదరుల్ని మనం ద్వేషిస్తే మనము వేషధారులమని బైబిల్ చెప్తా ఉంది. And if you claim to be loving God, you claim to be loving God, but you don't love your brother, that means abattigalu, and you are a hypocrite, and God doesn't accept that. దేవుడు మనం ప్రేమిస్తా ఉన్నామని మన సహోదరులు మనం ద్వేషిస్తున్నట్లయితే మనము వేషధారులము. దేవుడు దాన్ని ఏమాత్రము కూడా ఆయన దాన్ని స్వీకరించడం అనుమతించడు. స్క్రీన్ తగ్గించండి. The design for God for the family is that we are equal as husband and wife. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ దర్శనము, ఆ ఉద్దేశం ఏంటంటే భార్య భర్త ఇరువురు కూడా కలిసి సమానమైన వారు. Although we are equal, మనమిద్దరము మన భార్య భర్త సమానమైనప్పటికీ we are two different people. మనము వ్యత్యాసమైన వారము. We are from two different families. మనము రెండు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారము. Our brought ups are different. మన యొక్క అభివృద్ధి లేదా మన ఎదుగుదల అన్నది, మన పెంపొందే పరిస్థితులు అన్నవి వ్యత్యాసమైనవి. Our perception, thinking process is different. మన ఆలోచన విధానము, మన యొక్క ఉద్దేశాలు, మన ఊహలు సమస్తము వ్యత్యాసమైన వేరుకి. God, is creative God. He has created us two different people as such. No two people are equal. No two people look alike.
although God brought us equal, we don't look alike. దేవుడు ఆయన యొక్క సృజనాత్మకతతో ఏ మానవుణ్ణి కూడా ఒకేలాగా చేయలేదండి. ఏ వ్యక్తి కూడా ఒకేలాగా ఉండడు, తన సహోదరులా ఎవరు కూడా ఉండరు. And God brings two people together that we may be able to complement one another. దేవుడు ఇద్దరు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల్ని దగ్గరికి తీసుకొని వచ్చి వారి ద్వారా వారు ఒకరి బలహీనతలను మరొకరు వారు బలాలుగా మార్చుకునే పరిస్థితిని కల్పిస్తాడు ఆయన. Today more than complementing, we are compete with one another. ఈరోజు ఒకరి బలహీనతలో మరొకరు సహాయకులుగా ఉండడానికి బదులుగా ఒకరికొకరు పోటీలుగా మారిపోతా ఉన్నారండి. Do we complement or we compete? ఈరోజు మనం పోటీ పడుతున్నామా లేకపోతే ఒకరికొకరు సహచరులుగా ఉంటా ఉన్నామా? Ultimately God wants us to become one. దేవుడు ఇద్దరు వ్యక్తిత్వాల్ని కలిపి ఒకటిగా చేయాలనుకున్నాడు దేవుడు. How is it possible? అది ఎలా సాధ్యమవుతుంది? We can merge together. ఆ రెండిటిని కూడా కలపొచ్చు మనం. If we don't merge together, ఇద్దరికి మధ్య ఏకత్వం లేకపోతే, and we cannot merge with God, మనం దేవునితో ఏకత్వం కలిగిన వారుగా ఉండలేం. This is a rehearsal in the family life, and if we can merge with God. That is a reality, lifelong. వాస్తవానికి నిత్యత్వానికి సంబంధించిన ఆ దేవునితో ఏకమయ్యే పరిస్థితికి భూలోకంలో భార్య భర్తలుగా మనం కలిసి ఉండడం అన్నది ఇది ఒక ప్రాక్టీస్ లాంటిది, రిహార్సల్ లాంటిది. Ephesians chapter 5 verse 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం ఎవరైనా చదవండి, స్క్రీన్ లో వేయండి వీలైతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 51వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరం మగుదురు. ఇద్దరు ఏక శరీరం ఆగుతారు. You become one. వారిద్దరు ఏక శరీరం అవుదురు. Which background you come from, both of you is not important. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ నేపథ్యంలో వచ్చారు అన్నది ప్రాముఖ్యం కాదు. God is bringing us together to become one. దేవుడు వేరు వేరు పరిస్థితుల నుంచి దేవుడు దగ్గర తీసుకొచ్చి ఏకముగా ఒకటిగా ఏకత్వాన్ని ఆయన తీసుకొని వచ్చారు. Can you read the next verse? తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. ఈ మైక్ లో చదవండి అక్క. 32 చదువుతున్నారా ఎవరైనా? మైక్ రావట్లేదు, మైక్ కట్టేశారు. మైక్ ఉండాలి. ఓకే, then you can. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. All along Paul is writing about a husband and wife. అంతవరకు కూడా పౌలు భార్య భర్తల సంబంధం గురించి మాట్లాడాడు. Suddenly now he says, I am talking about, this is ఈ మర్మం కొత్తది. I am talking about, Jesus Christ and the believers. ఉన్నట్టుగా ఒక్కసారిగా పరిస్థితి మార్చేసి ఇప్పుడు నేను దేవుని గురించి సంఘమును గురించి చెప్తా ఉన్నాను. ఈ యొక్క రహస్యం చాలా గొప్పది, మర్మం గొప్పది అంటా ఉన్నాడు. Because this is a rehearsal on in the world, but it's a reality. I am talking about Jesus Christ and the believer. You will become one. భార్య భర్తల మధ్య ఉన్న ఆ యొక్క వివాహ బంధం అన్నది పరలోకంలో జరిగే ఆ యొక్క పరిశుద్ధ కళ్యాణంకు ఇది ఒక రిహార్సల్ లాంటిది, ఒక ప్రాక్టీస్ లాంటిది. Now we need a close relationship with one another between the spouses. మనము భార్య భర్తల మధ్య ఏకత్వం అన్నది మంచి ప్రేమానుబంధం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. There should be an emotional intimacy. వారిద్దరి మధ్య మానసిక పరమైన ఆ యొక్క ఏకత్వం ఉండాలి. How close do you feel to your husband or your wife? నీ భార్యకి లేదా నీ భర్తకి ఎంత నీవు ఏకీపించగలిగిన దానివై ఉన్నావు, ఎంత ప్రేమించే దానివై ఉన్నావు, ఎంత సమీపంగా. Do you feel comfortable with one another? ఒకరు మధ్య ఒకరు సంతోషంగా చక్కగా ఆ యొక్క బంధాన్ని ఆనందించగలుగుతా ఉన్నారా? Do you feel cared for? I have left the house and come. My husband takes care of me so well. మా అమ్మని మా తల్లింటిని నేను విడిచిపెట్టి మెట్టింట్లోకి నేను వచ్చాను, చాలా సౌకర్యవంతంగా నేను ఇక్కడ ఉంటా ఉన్నానని నీ భార్య చెప్పగలదా? I do not know. You have to feel, but I know how my wife feels that. My wife comes from a Hindu family. మీ పురుషులుగా మీకు తెలియాలి, నాకు తెలియదు మీ ఇంట్లో ఏం జరుగుతుందో. కానీ మా ఆవిడ ఒక ఆంటీ మరి అంకుల్ భార్య సతీమణి గారు హైందవ కుటుంబంలోంచి ఆమె వచ్చారు. And when our people approached her, they said, no, we cannot allow for this marriage. మా ఇంటి వారు మా కుటుంబ సభ్యులు వారి ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ వివాహాన్ని అంగీకరించమని చెప్పారు. And we tried various means. Our people finally, she had to walk out of the house to
to marry a believer. వారు ఏమాత్రం ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చేసి నన్ను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. When she has come, I had to take her to Visakhapatnam. ఆమె మరి కుటుంబానికి విరోధంగా క్రైస్తవ పెళ్లి చేసుకోవాలని, దేవుని పెళ్లి చేసుకోవాలని బయటకు వచ్చేసినప్పుడు నేను ఆమెను విశాఖపట్నం తీసుకురావాల్సి వచ్చింది. A strange place. విశాఖపట్నం అప్పుడు నా తమిళనాడు, మేము ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి, అది కొత్త ప్రదేశము. And she has left the parents and the siblings and come. ఆమె తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, అన్నా చెల్లెళ్ళను అందరిని విడిచిపెట్టేసి వచ్చేసింది నాతోటి. నేను కొట్టి పంపిస్తే ఎక్కడికి పోతుంది? Where will she go? నేను ఇంట్లో కొడతా ఉంటే, గృహహింస పెడతా ఉంటే ఎక్కడికి ఎవరు You know how much you feel cared of, and she has been comfortable. Yes, I have someone who can take care of me. Confidence in Christ, confidence in the husband, and this has to be there with every family. నేను ఆమెకి ఇవ్వగలిగినంత ప్రేమను ఆవిడకి ఇచ్చాను. ఆమె చాలా సౌఖ్యవంతంగా, చాలా సౌకర్యవంతంగా నాతో ఉంది. నా ప్రేమ అనుబంధాన్ని ఆమె పొందుకుంది. Do you have that emotional intimacy? మీకు ఆ యొక్క మానసిక పరమైన ఆ యొక్క సమీపత్వం అన్నది ఉందా మీ మధ్య? Yeah, go forward. Okay. There is the sexual intimacy. లైంగిక పరమైన సహవాసము. Are you satisfied with your sexual relationship? భార్య భర్తల మధ్య లైంగిక పరమైన తృప్తి ఉందా? How is your sex life between husband and wife? భార్య భర్తల మధ్య మీ లైంగిక సంబంధం ఎలా ఉంది? Do you talk about the concern, the difficulties, the problems you have? మీ ఇరువురు మధ్య ఉన్న పరిస్థితుల గురించి, వాటికి సమస్యల గురించి మీరు నోరు విప్పి మాట్లాడుకోగలుగుతా ఉన్నారా? Many of us, when we get married, we may not know what it is, how things have to go on. వివాహమైన కొత్తలో మొదటి దినాల్లో మనకి ఎలాగ మనం ముందుకెళ్లాలో ఇద్దరికీ కూడా అర్థం కాదు. అంతా కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. But how do we have a relationship, sexual intimacy? మనము వివాహ దాంపత్య జీవితంలో ముందుకెళ్తా ఉన్న కొద్దీ లైంగిక పరమైన పరిజ్ఞానము ఇరువురి మధ్య ఎలాగన మనం సంపాదించుకుంటూ ఉన్నాం, అర్థం చేసుకుంటూ ఉన్నాం ఒకరినొకరు. Go forward. We will go forward. తర్వాత మనం చూసినట్లయితే intellectual intimacy. మానసిక పరమైన, ఆలోచన పరమైన, are you able to share your ideas with your spouse? మీ యొక్క తలంపులు మీ యొక్క సహచరితో పంచుకోగలుగుతా ఉన్నారా? Do we sit and talk to one another? What is running in your mind? మీ మనసులో ఏం ఆలోచిస్తా ఉన్నారో, ఏం గురించి తలస్తా ఉన్నారో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారా? Do you feel that my husband doesn't bother about me? మీరు ఎవరైనా అనుకుంటా ఉన్నారు, నా భర్త లేదా నా భార్య నా కోసం ఇప్పుడు ఆలోచించడండి. And do you feel that my wife doesn't bother about me? She thinks about something, her parents only. నా భార్యకి ఎప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి గురించే ఎప్పుడు వాళ్ళ ఇంటి గురించే ఆలోచిస్తూ ఉంటదండి అనుకుంటా ఉన్నారు. Your ideas, are they being challenged by the spouse? మీ యొక్క తలంపులు నిజంగా మీ భర్త చేత సవాలు చేయబడుతూ ఉన్నాయా? No, recently we were there in US. We were talking about a couple. They are married, the wife is here, husband is there in US. మేము ఒక దంపతులతో మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఒక ఆమెను మేము కలుసుకున్నాం. ఆమె అమెరికా దేశంలో ఉంది, అతను అమెరికా దేశంలో ఉన్నాడు, అతని భార్య ఏమో భారతదేశంలో ఉంది. they have two children, they are here along with her. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ బిడ్డలిద్దరూ కూడా ఆ తల్లితో పాటు భారతదేశంలో ఉన్నారు. There are challenges for her because the children, they are in the teenage, they don't communicate to her. They are with their friends, peer pressure, and what they talk, what they do, we don't know, and she is not able to communicate. ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళిద్దరూ కూడా మరి యవనస్తులు. వీరేమో వాళ్ళ స్నేహితులతో గడుపుతూ ఉంటారు, స్నేహితులతో మాట్లాడుతుంటారు. తల్లికి ఏది చెప్పరు. ఇంట్లో చాలా గందరగోళమైన పరిస్థితి, సరైన సంబంధాలు లేవు, సరైన బంధాలు లేవు. The boys were not going regularly to the school. ఆ ఇద్దరు కుర్రోళ్ళు కూడా యవనస్తులు, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మానేశారు. Mother does not know what's happening. ఆ పిల్లల్ని ఎలా క్రమపరచాలో తల్లికి ఏమాత్రం అర్థం అవ్వట్లేదు. When she talks seriously, thinking seriously about that husband is not with him here, she goes through depression. ఆ భర్త లేడు, ఏమన్నా పంచుకుందాం అంటే ఎలా చేయాలో అర్థం కావట్లేదు, ఎలా వారిని నేర్పించాలో, ఎలా క్రమపరచాలో తెలియక మెంటలు వచ్చేసి పిల్లకి, ఈ అమ్మాయికి మానసికంగా చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయింది. Husband want to see that the children study there in US in high position. ఆ తండ్రి గారేమో అమెరికా దేశంలో గొప్ప డబ్బులు సంపాదించి, అమ్మో నా పిల్లలు గొప్ప
చాలా ఉన్నత స్థాయిలో చదివేసుకోవాలని చెప్పి గొప్ప ఫీజుల కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు ఆయన. But his ideas are being challenged by his wife. I am going through pain and depression, and you want to take away that and take them and put them in a high position. What is that? There is a clash. There is no intellectual intimacy. ఇక్కడేమో నేను మానసికంగా నలిగిపోతా ఉన్నాను, భయంకరమైన సంఘర్షణకు లోనవుతాను, నువ్వేమో అక్కడ కూర్చొని డబ్బుల కోసం ఆలోచిస్తాను, నేను వాళ్ళు పెద్ద చదువు చదివిస్తానంటే ఏం ప్రయోజనం అసలు? Shall you go forward? Recreational intimacy or recreational activities done together or separately. I have my friends, you have your friend. మీ సంతోషకరమైన సమయాలు ఇరువురు మధ్య ఎలా ఉంటా ఉన్నాయి? నీ స్నేహితుల మధ్య నీవు ఉండు, నా స్నేహితులతో నేను ఉంటాను, అలా ఉంటాయి. ఇద్దరు కలిసి నిజంగా ఆనందించే అనుభవాలు సమయాలు ఉంటా ఉన్నాయి. I will go with my parents, their siblings, birthdays, celebrations and all. You go with things and all. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను, అక్కడ పండుగలు ఉంటాయి, అక్కడ పండుగలు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతూ ఉంటాను, నేను అక్కడ నేను సంతోషిస్తూ ఉంటాను, నీ స్నేహితులతో నువ్వు ఎంజాయ్ చేయి, అలా ఉంటా ఉన్నాయి ఈ రోజు. Do we have fun together? ఇద్దరు కలిసి భార్య భర్తల మధ్య కలిసి ఆనందించే సందర్భాలు ఎన్ని ఉంటా ఉన్నాయి. How do we go forward? మనం ముందుకు ఎలా వెళ్ళగలం? The spiritual intimacy, which becomes very important. You may have various other intimacies, but the spiritual intimacy, if that is not there, we are not reaching the goal. అన్ని సమీప బంధాల కంటే అతి శ్రేష్టమైన, ముఖ్యమైన, రమ్యమైన బంధము ఆత్మీయమైన సంబంధము. మీ ఇరువురు మధ్య ఆత్మీయ సంబంధం ఎలా ఉంది ఈరోజు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. Are you able to share with one another? మీరు ఒకరితో ఒకరు పంచుకోగలుగుతా ఉన్నారు? Are you able to sit together and pray? మీరిద్దరూ కలిసి ప్రార్థన చేయగలుగుతా Do ఉన్నారు? you able to share what God has spoken to you? మీతో దేవుడు ఏం మాట్లాడాడో మీ భర్తతో పంచుకోగలుగుతా ఉన్నారా? What you have to be doing according to God's will, are you able to share with one another? దేవుని యొక్క చిత్తాన్ని మీ జీవితంలో ఎలా జరిగించాలి అన్నది మీ భార్యతో చెప్పగలుగుతా ఉన్నారా? The spiritual intimacy is, act of self-disclosure. You are willing to share. Open up yourself that the other spouse may be able to understand, and so that you can work together. ఆత్మీయ బంధం అన్నది నీ హృదయాన్ని తెరిచి పంచుకునే అనుభవం. దేవుడు నీతో ఏం చేస్తున్నాడు, దేవుడు నీలో ఏం చేస్తున్నాడు, ఒకరితో ఒకరు పంచుకునే గొప్ప సమీప బంధం ఇది. Whatever we do, me and my wife, we sit morning and pray together. మేము ఏ పనులు చేసినా రోజంతట్లో మేము ముఖ్యంగా దినంలో ఖచ్చితంగా చేసేది ఏంటంటే ఉదయమే మేము కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. Are we doing that as a husband and wife? భార్య భర్తలుగా కూర్చొని కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. Do we plan things together? ఇద్దరు కలిసి ఆలోచిస్తున్నారు, ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారా? And quite often people will be asking, why you are taking auntie everywhere? Why are you going together? అని చాలాసార్లు చాలామంది వాళ్ళు ఇబ్బంది పడిపోతే అడిగే ప్రశ్న ఏంటంటే, పెద్ద ఆవిడ మీరు ఎందుకు కలిసి వెళ్తూ ఉంటారు? Today she may be looking at you, and she may be feeling that she is seeing you as a walking tree, because she has a very bad eyesight and she has to go for cataract operation, but we want to be together. ఆమెకు చాలా సవాళ్ళు ఉన్నాయి. వాస్తవానికి ఆమె కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిపించుకోవాలి. మిమ్మల్ని అందరినీ చెట్టులా కనిపిస్తారు మీరు ఆవిడకి. కానీ అయినా సరే అంత దూరం పెద్ద లగేజ్లు 40-50 కేజీలు పట్టుకొని వాళ్ళు విశాఖపట్నం నుంచి ట్రైన్లో వచ్చారు నన్ను దినాన్ని. ఎందుకంటే కలిసి సహవాసం చేస్తూ కలిసి దేవుని చేత వాడబడాలి. We work together, we learn together, we build up together. మేము కలిసి వాడబడతాం, కలిసి పనిచేస్తాం, మేము కలిసి ఎదుగుతూ ఉంటాం. Do you have that spiritual intimacy? ఈరోజు మనకి అలాంటి బంధం ఉందా? మనకి భార్య భర్తల మధ్య this becomes very important. చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. In fact, we have from Visakhapatnam there was a doctor girl and was married to an engineering boy who was our student. విశాఖపట్నంలో ఒక డాక్టర్ అమ్మాయి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. They were working in Vijayawada. వారిద్దరూ కలిసి విజయవాడలో పనిచేస్తూ ఉన్నారు. And once I was coming for a program in Nambur. What is that? Guntur, between Guntur and Vijayawada, that place. గుంటూరుకి విజయవాడకి మధ్య ఉన్న నంబూరులో నేను నా భార్య కలిసి అక్కడ ఒక రిట్రీట్లో మాట్లాడడానికి సిద్ధపడతా ఉన్నాం. And he landed in he said, I will receive you, you can be in our house, and then you can go for the program. మీరు అక్కడ నేను ఆ నంబూరులో వెళ్తా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడి, అయ్యా మీరు మా ఇంటికి రావచ్చు, మా ఇంట్లో కొంతసేపు గడిపిన తర్వాత
అప్పుడు మీరు రెట్టిట్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పారు. We landed, and then he came to pick us up and we were gone to his house. మేము దిగిన తర్వాత వారి ఇంటికి వెళ్ళాం. ఆయన వచ్చాడు, మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. And but we didn't find his wife at home. మేము వెళ్ళేటప్పటికి ఇంట్లో ఆయన సతీమణి లేదు ఇంట్లో. What happened to her? మేము అడిగా, ఏమైందండి మీ She has gone to her mother's house. వాళ్ళ ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళిందండి ఆమె. She knows you are coming. How did she go? I couldn't believe. But anyhow, she has said, okay, some emergency, she has gone. అదేంటి, మేము వస్తున్నాం తెలుసు కదా, మేము వస్తున్నాం తెలిసినప్పుడు ఆవిడ ఇక్కడ ఉండకుండా పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? బహుశా అన్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమన్నా జరుగుతుందేమో. Okay, had a bath and things like that, wanted to have the breakfast. మేము అక్కడ ఆ టిఫిన్ చేసే సమయం వచ్చింది. When we were about to go for breakfast, we find his wife coming, crying, carrying a baby. మేము టిఫిన్ చేస్తా ఉన్నానికి సిద్ధపడతా ఉన్నప్పుడు ఆ సహోదరి వచ్చింది, చేతిలో ఒక బిడ్డను ఎత్తుకొని ఏడుస్తూ వచ్చింది. ఎందుకమ్మా నీవు వెళ్ళిపోయావు? మేము వస్తామని తెలుసు కదా, అయితే కూడా నీవు ఎందుకు మీ ఇంటికి వెళ్ళిపోయావు? అన్న ఇంటికి పోవలేదు, నన్ను కొట్టేసి ఈయన పంపించాడు. ఏమైంది అంటే, ముందు రోజు వారి ఇంట్లో ఏదో బైబిల్ స్టడీ జరిగిందంట, ప్రేయర్ జరిగిందంట. ఎప్పుడు దే యూస్ టు పుట్ ద మ్యాట్ అండ్ ఆల్ సిట్ అండ్ డూ దాట్. బట్ దట్ పర్టిక్యులర్ డే షీ కుడ్ నాట్ పుట్ ద మ్యాట్. కొద్దిగా బెడ్షీట్స్ వేసి కూర్చున్నారు. ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు, కొంతమంది కాఫీ టీని దాని మీద పడేస్తారు, చనిపోయింది. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను, ఏంటి నీవు ఇలాగట్టిన పని చేసావు, నువ్వు కొట్టారంట. కొట్టేస్తే షీ వాస్ వరీడ్. షీ సెడ్ షీ వాస్ సో పెయిన్ఫుల్. ఎందుకు, నేను ఏం తప్పు చేశాను? ఐ హావ్ సీన్ ద సిచ్యువేషన్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. ఇలాగ చేశారే అని షీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. షీ వెంట్ ఇన్ టు ద కిచెన్, పుట్ ద స్టవ్ అండ్ డై. బట్ షీ వాస్ క్యారీయింగ్ ఏ బేబీ. లుక్డ్ ఎట్ ద బేబీ. నేను చచ్చిపోతే ఈ అబ్బాయిని చూసేవారు ఎవరు? సో ఈ లెఫ్ట్ ద హౌస్. ఈయనకే తెలియదు, ఆమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. దెన్ ఈయన మార్నింగ్ వచ్చి పికప్ చేయాలి కదా, వెతుకుతున్నాడు. ఎక్కడ పోయింది ఈ అమ్మాయి? స్టేషన్కి, బస్ స్టాండ్కి, వారికి తెలిసేవారికి ఎక్కడేం కనపడలే. సో ఈ డి నాట్ నో. అందుకే అబద్ధాలు ఆడారు తీసుకొని. బట్ వెన్ షీ కేమ్, ఐ హ్యాడ్ టు పుట్ హిమ్. వాట్ ఈస్ దిస్ యూ హ్యావ్ డన్ టు యువర్ వైఫ్? I had to postpone my program because I have to sort it out. ఇది సెటిల్ చేయాలి కదా. సో we had to sit and talk to them. Look at that. All that he was telling him, your mother went away with somebody else. దీనికి ఏం సంబంధం? మదర్ వెంట అవే విత్ సంబడి ఎల్స్ అంటే ఈమె తప్పు చేసిందా? అదంతా చెప్పుకొని కొట్టేసి పంపించటమా? వాట్ ఈస్ దట్ ఇంటిమసీ యూ హ్యావ్ విత్ యువర్ స్పౌస్? ఈరోజు కుటుంబాల్లో బంధం ఎక్కడ ఉంది, నీ తల్లి ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పేసి ఈమెను బాతున్నాడు. అసలు ఆ తల్లి ఏదో తప్పు చేస్తే ఈవిడికి ఏమైనా సంబంధం ఉందా అసలు? brought them together, prayed them together, said never it can happen, never it should happen. By God's grace, they have settled so well. వారిని కూర్చోబెట్టి గద్దించి చాలా దారుణంగా హెచ్చరించావు, ఇది అన్నాడు మళ్ళా తిరిగి ఎప్పుడూ జరగకూడదు ఇలాగని. దేవుని మహాకృపను బట్టి వారు కలిసి చక్కగా సంతోషంగా మళ్ళీ సరి చేసుకొని. Many such things can happen, but how do we have the spiritual intimacy with one another? అలాంటి చాలా రావచ్చండి, కానీ ఆత్మీయంగా మన ఇరువురు మధ్య ఎలాంటి బంధము కలిగి ఉన్నాం? The master design of God that we are equal and we are different, but we have to complement one another. We have to get united in Christ. మన యొక్క సృష్టికర్త, మన యొక్క నిర్మాణకుడైన దేవుడు మనల్ని వేరువేరుగా చేశాడు, కానీ ఒకటిగా చేసి కలిసి దేవుని మహింపరచడం నేర్చుకోవాలి అని ఆయన ఉద్దేశించాడు. And if we have not learned, మనం ఒకవేళ కానీ నేర్చుకోకపోతే praying together with your spouse అన్న అంశమే. We have to be praying together with our spouse. మన యొక్క సహచరులతో మనం కలిసి ప్రార్థన చేయాలి. Our communication has to be, transparent. మన యొక్క ఆ యొక్క భాష మాట్లాడుకునే విధానము అది స్పష్టంగా ఉండాలి, సూటిగా ఉండాలి. ఏదో అనుకొని ఏదో చెప్పేది కాదు. What you are thinking you have to communicate.
మనసులో ఒకటి బయట ఒకటి అనుకోవడం కాదండి, ఏది లోపల ఉన్నదో అది పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారికి నేర్పించడం, చెప్పడం, doing things together, కలిసి పనిచేయడం, love one another, ఒకరినొకరు ప్రేమించడం, understanding, అర్థం చేసుకోవడం, and that we may be able to have joy. అప్పుడు మన ఇద్దరి మధ్య, మన ఇరువురి మధ్య, భార్య భర్తల మధ్య సంతోషం వస్తుంది. మేము ఇద్దరం కలిసి చేసే పనులు చాలా ఉంటాయి. నాకు వంట రాదు, కానీ నేను వెజిటబుల్ కట్ చేసి కిచెన్లో నిలబడి కట్ చేసి ఇస్తాను, ఆమె వంట చేస్తుంది, నేను బాగా తింటాను. కలిసి చేస్తున్నాము. ఓకే, గార్డెనింగ్, we used to work in the garden. మేము కలిసి మొక్కల్ని చూసుకుంటాం, మొక్కలకి చక్కగా మేము వాటిని పెంచుతూ ఉంటాం. She will be preparing fertilizer. ఆమె చక్కగా ఆ యొక్క ఎరువు తయారు చేస్తూ ఉంటది నా భార్య. I put the fertilizer and water the plants, and vegetables come and leaves come. తోటకూర కానీ గోంగూర కానీ తీసుకుంటూ వచ్చి క్లీన్ చేసి చేస్తే she will be so happy. I stand by her side and do the work. నేను చక్కగా ఆ యొక్క ఎరువుని వేసి నీళ్లు పోసి అవి కత్తిరించి పురుగులు తీసేసి అవి చక్కగా తోటకూర గోంగూర ఈ ఆకులన్నీ కత్తిరించి నా భార్యకి వేస్తే ఎంతో సంతోషంగా ఉండదు. She will be washing the clothes, I will be drying them up. నా భార్య బట్టలు ఉతుకుతుంది, నేను ఆరేస్తాను. And she will be giving bath to the children, I will be wiping them and dress them up. నా భార్య వారికి స్నానం చేపిస్తుంది, నేను వాళ్ళని చక్కగా శుభ్రంగా తుడిచి వారికి బట్టలు వేస్తాను. It goes on like that, working together, and then opportunity to be together. కలిసి పనిచేయడం, అవకాశాలు దేవుడు ఇచ్చిన ప్రతి విషయంలో కూడా కలిసి పనిచేయడం, సహాయం చేసుకోవడం. Togetherness is important. కలిసి పనిచేయడం అన్నది There చాలా is ప్రాముఖ్యం. always a distraction in our intimacy. మన ఇరువురి మధ్య కలిగే సంబంధ బాంధవ్యాల మధ్య ఎప్పుడు ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. One is television, ఒకటి అప్పుడు టీవీ, రోజులో. ఆ రోజుల్లో టీవీ, ఇప్పుడు మొబైల్ ఫోన్. ఇప్పుడు మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ పట్టుకుని కూర్చున్నారు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ఫోన్. పిల్లలు కూడా అలాగే పట్టుకుని కూర్చుంటారు. అందరం కలిసి మాట్లాడేదో ప్రేయర్ చేసేదో లేదు. యువర్ ఆల్ ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి రాగానే స్మార్ట్ ఫోన్ పట్టుకొని అంతే. యు ఆర్ ఆల్ ఇన్ యువర్ వరల్డ్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ అండ్ నాట్ ఆఫ్ గాడ్. అది దేవుని నుండి వచ్చింది కాదు, అపవాది యొక్క క్రియలు. ఎవరిని కూడా దగ్గర ఉండవట్లేదు ఈరోజు అపవాది. ద డిస్ట్రాక్షన్ comes from the devil. ఈ యొక్క అభ్యంతరాలు అన్నవి సాతాను నుంచి వచ్చేవే. The disunity comes from the devil. ఆ యొక్క మనుషుల మధ్య బంధాలని చెడగొట్టేది అపవిత్రమైన. But unity is from God. దేవుడు ఆయన ఏకత్వాన్ని తీసుకొని వచ్చేవాడు. He wants us to grow, enjoy our married life together and to become one, that we may be able to become one with him. మన దాంపత్య జీవితంలో ఏకమై దేవునితో మనం ఏకమై ఉండి సహవాసం కలిగి ఉండాలని ఆయన ఉద్దేశించాడు. ఈ రోజులో కష్టపడి పని చేస్తున్నారు. I do not know how you do that. I see in the Bangalore all IT people కష్టపడి చాలా లేట్ గా పని చేస్తారు. By the time they come they are tired and they have no time. They are busy always. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అలసిపోయి పూర్తి కష్టపడి పని చేస్తూ ఉంటారు. వారికి ఇంటికి వచ్చేటప్పటికి ఏమాత్రం శక్తి ఉండదండి, అలసిపోయి అలా పడిపోతారు. They cannot even talk to the children. పిల్లలతో కూడా మాట్లాడడానికి వారికి ఓపిక ఉండదు. And one of the child was praying, ఒక బిడ్డ ఇలా ప్రార్థన చేస్తా ఉన్నారు ఒకరోజు. Lord, make me a smartphone. ప్రభువా, నన్ను ఒక ఫోన్ లా తయారు చేయి ప్రభువా. ఎందుకు నన్ను పుట్టించావు ప్రభువా? మా డాడీ మా మమ్మీ ఎప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ చేతిలో ఫోన్లు ఉంటానే ఉన్నాయి. నేను స్మార్ట్ ఫోన్ గా ఉంటూ నన్ను పట్టుకుంటారు, కానీ నేను స్మార్ట్ ఫోన్ కాదు కదా. ఓ లార్డ్, యు మేక్ మీ ఏ స్మార్ట్ ఫోన్. దేవా, నన్ను ఒక ఫోన్ లా తయారు చేయవా ప్లీజ్. There was one day husband and wife sitting night after food. భార్య భర్త భోంచేసి కూర్చున్నారు రాత్రిపూట. Now the husband was in the smartphone. భర్త ఫోన్ లో చూసుకుంటా ఉన్నాడు ఇలాగా. Wife was seeing a notebook and she was crying. అక్కడ భార్య ఒక పుస్తకం తీసుకొని ఏడుస్తా ఉందామె. And he was asking, why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆయన చిరాకుగా. She was a teacher, so he was telling, a boy has written, my parents have no time for me. Parents have no time, always they are in the smartphone. ఆమె దిద్దుతో ఆ కాగితాలు చూసి చెప్తా ఉంది. ఒక కుర్రోడు రాశాడు పరీక్షలో, నా తల్లిదండ్రులు ఎప్పుడు ఫోన్తోనే ఉన్నారు, నాతో సమయం గడపడానికి సమయం లేదు వారికి అని. I don't like to be with them. నేను మా తల్లిదండ్రులతో ఉండాలనుకోవట్లేదని రాశాడు దానిలో. I want to have new parents. నాకు కొత్త తల్లిదండ్రులు కావాలి అని రాశాడు. ఏ పిచ్చి ఆలోచనలు.
భయంకరమైన చెడ్డ ఆలోచనలు వచ్చినాయి ఆ కుర్రోడికి. You know, I want to die. నేను చచ్చిపోవాలనుకుంటా ఉన్నాను. ఇదంతా నోట్బుక్ లో రాశాడు. ఇదంతా క్లాస్ బుక్ లో రాసుకున్నాడు ఆ కుర్రోడు. And the teacher is reading. ఆ టీచర్ గారు ఇదంతా చదువుతూ ఉన్నారు. Oh, so she was, why are you crying? అడుగుతున్నాడు ఈయన husband. She says, this is how the boy has written. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే ఆ తల్లి చెప్తాను, ఇదిగో మా స్కూల్లో కుర్రోడు రాసి చదువుతున్నాను నేను దీన్ని. Then he was still watching the smartphone. ఈ తండ్రి గారు మాత్రం ఇంకా ఫోన్ చూసుకుంటానే ఉన్నాడు. ఎవరది? ఆయన పేరేంటి? ఎవరు ఆ కుర్రోడు పేరేంటి? ఎవరు రాశారు అది? ఎవరు కాదు, మన అబ్బాయి రాశాడు. ఎవరో కాదండి, మన అబ్బాయి రాశాడండి. చూశాడు. No, that is how I am crying. My son, he doesn't want to live because you are not giving time. I am also not able to give time. You are always with a smartphone. నీకు నాకు సమయం ఇవ్వడానికి సమయం లేదు. ఈరోజు మన పిల్లలు మన గురించి ఎలా రాసుకున్నారు చూడు. మన పిల్లలే రాశారు, మన అబ్బాయి రాశాడు ఇది. How do you spend your time with your children? నీ పిల్లలతో అసలు సమయం ఎలా గడుపుతున్నారు? I tell you, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుల జాతిగా, if you are not giving time for your children, you are accountable to God on the day of judgment. మీరు మీ పిల్లలకి సమయాన్ని మీరు వెచ్చించకపోతే దేవుని యొక్క సింహాసనం ఎదుట మీరు నిల్చున్నప్పుడు మీరు లెక్క అప్పు చెప్పాలి. Because you are squarely responsible. ఎందుకంటే మీరు దానికి ఖచ్చితంగా బాధ్యులై ఉన్నారు. God is giving children as a gift, as a reward. But what are we doing with them? దేవుడు బిడ్డల్ని బహుమానాలుగా ఇచ్చాడండి, స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలాంటి గొప్ప బహుమానాలు మనం ఏం చేస్తా ఉన్నాం? పిల్లలు లేని ఎంతమంది ఏడిస్తూ కూర్చున్నారు. మనకి పిల్లల్ని ఇచ్చారు కదా. Are we with a heart of gratitude? Bring them up in the fear of God and helping them to serve the society. ఎంతో మంది పిల్లలు లేరని ఏడుస్తుంటే దేవుడు నీకు పిల్లలు బహుమానంగా ఇస్తే నువ్వు దేవునిలో వారిని పెంచడం మానేస్తా ఉన్నావా? And there are people who are lazy, and that is why they are not able to have an intimacy with one another. కొంతమంది చాలా సోమరోళ్ళండి, అందుకనే వారికి ఏమాత్రం ఆసక్తి ఉండదు, దేని గురించి కూడా వారు పట్టించుకోరు. రాగానే పడుకోవాలా అంతే, ఏదో తినేయాలా పడుకుంటూ పోవాలా అంతే. There is no time to talk to children. There is no time to talk to the spouse. భార్యతో మాట్లాడడానికి, పిల్లలతో మాట్లాడడానికి ఏ విధమైన సమయం ఉండట్లేదు ఈరోజు పిల్లలకి. And we have conflict. Small issues become big. చిన్ని గొడవలు పెద్ద గొడవలుగా అందుకే మారిపోతున్నాయి మన మధ్య. You know, I have been seeing even full-time workers, pastors, families, sometimes, when they, some of the youngsters, when they struggle, when they talk to us, Hana, you help me, this is what is happening. Cannot help. If you are not able to develop the intimacy, how will you guide your congregation? చాలా మంది సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు, నాయకులతో నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, అన్న నా కోసం ప్రార్థన చేయండి, ఇంట్లో మా మధ్య సరైన సంబంధాలు లేవు అని చెప్తా ఉన్నప్పుడు నేను అడుగుతాను, మీ ఇంట్లోనే సరిగ్గా లేకపోతే మీరు విశ్వాసుల్ని సంఘాన్ని ఎలా పెంచగలరయ్యా? Every such distraction is coming from the devil. ఇలాంటి భయంకరమైన అభ్యంతరాలు అన్ని సాతాను నుంచే వస్తా ఉన్నాయి ఈరోజు. If you stay together, pray together, and you can bind the power of the evil one. మీరు నిజంగా కలిసి సహవాసం చేసినట్లయితే అపవాదిని మీరు ఎదిరించగలరు. ఈ రోజు Today devil wants to take over our families. ఈ రోజు అపవాది మన కుటుంబాల్లో వైరాన్ని కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. If he destroys the families, he can destroy the church, he can destroy the nation. ఒకవేళ కుటుంబాన్ని నాశనం చేయగలిగితే, కుటుంబాన్ని పాడు చేయగలిగితే సంఘాలను పాడు చేయగలరు. సంఘం పాడైపోతే దేశాలు, ప్రపంచం నాశనం అయిపోద్ది వాడు ఉద్దేశం. Will you be alert today? మనం ఈ రోజు జాగ్రత్త పడాలి. Will you develop the intimacy with your spouse? ఈ రోజు మన భార్య, మన యొక్క సహచరులతో మనం కలిగిన సంబంధాన్ని మనం పునరుద్ధరించుకుందామా? How to build the relationship? మన యొక్క బంధాలని మనం ఎలా పెంచుకోవాలి? Be a teamwork, always working together as a team. మన యొక్క బంధాలని ఎలా పెంపొందించుకోవాలి? కలిసి పనిచేయడం బట్టి. You have to support one another. ఒకరినొకరు ఆదరించుకోవడం బట్టి. Sometimes, the boy's mother may attack the wife. నీవు ఎక్కడో నుంచి వచ్చావు, ఏంటి ఇలాగ పండి చేస్తాను తిడితే, you have to be supporting your spouse. Otherwise she will be, her mind will be broken. కొన్ని సందర్భాల్లో అత్తగారి నుంచి నీ భార్యకి సవాళ్ళు వస్తా ఉన్నప్పుడు నీ భార్యను ఆదరించి బలపరచాలి. You mean what you are talking. Don't talk something outside, inside having something else. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా నటించకండి. Don't use the word D. డైవర్స్ చేసేస్తాను,
నీ ఇలాగ బిహేవ్ చేస్తే నేను డైవర్ట్స్ వర్డ్ ప్లీజ్ డో నాట్ యూజ్. బైబిల్ హ్యాస్ నో పర్మిషన్ ఫర్ యూ టు డైవర్ట్స్. అందరూ మాట్లాడుతూ కొంతమంది ఆ ఆకుల కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. విడాకులు మాట్లాడితే ఇంక విడాకులు 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 విడాకులు. Don't go for the advice of the, some individuals who are not even married. Even if they are married, they are separated. You are going for the advice to them. ఇప్పుడు ఇంకా పెళ్లి కాని వాళ్ళకి నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తే ఇంకా అందరికి ఇంకా ఇలా విడాకుల గురించి మాట్లాడుతుంటే అసలు నీకు మాదిరి ఏముంటుంది ఇంకా పెళ్లి కాని వారి దగ్గర? You have a dinner time together as a family. కలిసి భోంచేయండి కుటుంబంలో. మేము చేసేది when they were small and things like that, always from that, we go to the church, and after the church service over, I will be asking question, what did the pastor speak, what are the points, what did you understand, how did you apply, all that questions will be there, and they know I will be asking, they write, note down and come and share, and then we pray together, then only lunch. మేము చర్చి దగ్గర చిన్న పనులు చేసుకొని చర్చి దగ్గరికి వెళ్ళి చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేము కలిసి కూర్చొని దేవుడు నీతో ఏం మాట్లాడు, ఏం నేర్చుకున్నాం, ఏం రాసుకున్నాం అన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడే మేము వెళ్ళి ఫోన్ చేస్తాం, మాట్లాడుకొని ఫోన్ చేస్తాం. You don't need to get an applause and praises for the work what you are doing. మనం చేసేదానికి ఏదో చప్పట్లు కొట్టడం ఏదో పొగడడం కోసం దాని గురించి కాదండి. మనం You are working together for the joy of the family. మనం కుటుంబ సంతోషం కొరకు కలిసి పని చేస్తాం. Quite often wife is a child bearing mission, washing mission, cooking mission, every mission, and men watching mission, and lazy mission, చాలా and సందర్భాల్లో addiction mission. భార్యలేమో వాషింగ్ మిషను, వంట ఆ యొక్క స్టవ్ పనిచేసే ఆ మిషను, ఉల్లు ఊడ్చే వ్యాక్యూమ్ మిషన్ అన్నీ భార్యలేమే పనిచేసేది. పురుషులు మాత్రం అలా సినిమా చూసి టీవీ కతుక్కుపోయే మిషన్లు. అలా ఉన్నామా? Change your lifestyle. I warn you with the power of the word of God, we have to come together. మనము అలా ఉన్నామా? మన జీవితాన్ని సరి చేసుకోవాలండి, దేవుని దగ్గర రావాలి. We must appreciate one another. ఒకరినొకరు మనం పొగడాలి. We have to encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. We have to build one another. ఒకరినొకరు మనం అభివృద్ధిలోకి తీసుకొని రావాలి. How wonderful it will be. ఎంత అద్భుతమైంది అది. My brothers and sisters, God wants that to happen between the spouses. దేవుడు భార్య భర్తల మధ్య అలాంటి బంధాన్ని కోరుకుంటూ ఉన్నాడండి. Is it possible? Is it possible సాధ్యమవుతుందా? in every family? అది ప్రతి కుటుంబంలో సాధ్యమవుతుందా? Yes, possible. ఖచ్చితంగా But సాధ్యమవుతుంది. it is not easy. All that intimate relationship in every area, whether it is emotional, recreational, or whether it is spiritual, it is not easy. But it is possible. Unless it is possible, God would not say that you have it. అది అంత సులువేం కాదండి, కానీ అది అసాధ్యం మాత్రం కాదండి, కష్టమే. కానీ అది ప్రయత్నిస్తూ ఎదుగుతూ నేర్చుకునే ప్రక్రియ అది. దేవుడు అందుకే నీ జీవితంలో దాన్ని అనుమతించాడు. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా ఇదంతా అయిపోతుంది అనుకోవద్దు. ఆటోమేటిక్గా అయ్యేది కాదు. యూ హ్యావ్ టు బి అలర్ట్. డెవిల్ ఈజ్ వర్కింగ్. హీ వాంట్స్ టు డ్రా. పెళ్ళి అయిపోతే అన్ని సర్దుకుపోతాయండి అనుకోకండి అండి. ఏం సర్దుకోవాలంటిది? నువ్వు కష్టపడి పని చేసుకోవాలి, వివాహంలో నేర్చుకోవాలి. ఇట్ ఈస్ గ్రాడ్యువల్. ఒక్క రోజులో జరిగేది కాదు. యు ఆర్ మ్యారీడ్, సో మెనీ ఇయర్స్ యు ఆర్ గోయింగ్. ఇట్ ఈస్ గ్రాడ్యువలీ యూ కమ్ క్లోజర్ అండ్ బౌండ్. ఆ బంధం అన్నది, ప్రేమ అన్నది ఒక క్షణంలో పెళ్ళి అయిపోయిన వెంటనే పుట్టుకొచ్చేసేది కాదండి. నువ్వు కష్టపడి క్రమక్రమంగా దినదినము నువ్వు ప్రయాసపడి ఆ వివాహ బంధంలో, ప్రేమానుబంధాల్లో ఎదుగుతూ ఉండాలి. We are married 52 years. మాకు వివాహమై 52 సంవత్సరాలు But అయింది. still I am getting to know her and she is getting to know me. To ఇప్పటికీ know him more and to become like him. That is what the Paul says. That is exactly so in our married life. మేము ఇప్పటికీ కూడా ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటా ఉన్నాం. ఆమె నేర్చుకుంటా ఉంది, నేను నేర్చుకుంటా ఉన్నాను. We sometimes sit and think and thank God for what all he has done in these 52 years. కొన్ని సందర్భాల్లో ఈ 52 సంవత్సరాలుగా దేవుడు మాకు ఏమేం నేర్పించాడో కలిసి కూర్చొని మేము జ్ఞాపకం చేసుకుంటూ నేర్చుకుంటుంటాం. We are not proud of the houses we have. మాకున్న ఇల్లులు బట్టి, ఆస్తిపాస్తులు బట్టి మేము గర్విష్ఠులం కాదు. Not because of the car we have. మాకున్న గొప్ప కారు బట్టి మేము Not the money we have. మా దగ్గర ఉన్న డబ్బు బట్టి, Not the position we bear. మా యొక్క స్థాయిని బట్టో, మా యొక్క Not the number of friends we have all over the world. స్నేహాలు బట్టి, ప్రపంచవ్యాప్తంగా మాకున్న బంధాలను బట్టి కాదండి మా ఆశ్రయం. We thank God
for God giving us 3 children. మాకు దేవుడిచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి మేము దేవుని సంతోషిస్తాం. And all of them have accepted Christ. వారు ముగ్గురు కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు. All of them married believers in God's will. ఆ ముగ్గురు కూడా యేసు ప్రభునందు విశ్వాసులైన వారిని వివాహం చేసుకున్నారు. All of them are involved in the ministry as we were involved with the student. They are also involved in the ministry. ఆ ముగ్గురు బిడ్డలు కూడా పరిచర్యలో మేము ఎలా అయితే పరిచర్యలో వాడబడతా ఉన్నామో వారు ముగ్గురు కూడా పరిచర్యలో వాడబడతా ఉన్నారు. As we responded to the call of God and came to Andhra Pradesh, they have got the call and went to North India missions. మేము తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి దేవుని యొక్క పిలుపు మేరకు ఎలా అయితే పరిచర్య నిమిత్తం సమర్పించుకొని వచ్చామో వారు కూడా ఉత్తర భారతదేశంలో పరిచర్య కొరకు సమర్పించుకొని వెళ్ళారు. You know, that is a great testimony and satisfaction. అది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప సాక్ష్యము మరియు గొప్ప తృప్తి. I know your pastor Benny Joseph, కొడుకు ఇక్కడ ఉన్నాడు, కూతురు అక్కడ ఉంది. You know, I know how they are involving. That is a great satisfaction. Not that everything they have, the property, this, that, and things like that. You know, God has given as a gift, and they have brought them up, and they are, you know, following the Lord as they were following Christ. దేవుడు మీ సేవకులు పాస్టర్ గారు ఆ అమ్మాయి ఏమో అమెరికా దేశంలో ఉంది, అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ చాలా గొప్ప జరుగుతున్నాయి అన్న దానికి బట్టి కాదు, కానీ వారి మధ్య ఎలాంటి బంధాలు ఉన్నాయి దాన్ని బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. What are you proud about in your life? నీ జీవితంలో నీ కుటుంబంలో దేని బట్టి నువ్వు అతిశయిస్తా ఉన్నావు ఈరోజు? Are you satisfied with what? నీ జీవితంలో దేని బట్టి నువ్వు తృప్తి కలిగి ఉంటా ఉన్నావు ఈరోజు? Remember, it is not easy to fulfill the purpose of God, but you know, it is very difficult, but it is achievable because God's word has said it. It is yea and amen. దేవుడు అలాంటి బంధం అన్నది అసాధ్యపరమైనది కాదు. దేవుడు దాన్ని ఉద్దేశించాడు కాబట్టి అది మనం కలిగి ఉండదగినది. అది దేవుని వల్ల మనం సాధించగలిగినది. Oh, we got married, we have lived so many years. Okay, but have we achieved the purpose? Have come with a close intimacy with one another so that we can have a close intimacy with God. అబ్బో పెళ్ళి అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు దాంపత్య జీవితం, ఇన్ని వసంతాలు మేము గడుపుకున్న మంచిదే, సంబరాలు బాగానే ఉన్నాయి, కానీ నిజంగా అనుబంధం ఉందా మీ ఇరువుల మధ్య? The first marriage God conducted was in the Garden of Eden. మొట్టమొదటి వివాహము దేవుడుగా ఆ యొక్క ఏదెను వనంలో జరిగించాడు ఆయన. And the last marriage is going to be in the open streets of Jerusalem. ఆ ఆఖరి వివాహం అన్నది ఆ యొక్క యెరూషలేము నగర వీధుల్లో జరగబోతా ఉంది. And the bridegroom is Jesus, and we are the bride. Unless we are holy, virgin, clean, he cannot marry us. వరుడు యేసుక్రీస్తు వారు, వధువు ఆయన పరిశుద్ధ సంఘము, మనం పరిశుద్ధులంగా నిష్కలంకంగా మారినప్పుడే ఆ వివాహం అన్నది సంపూర్ణమవుతుంది. You cannot worship a holy God unless you are holy. పరిశుద్ధులైన దేవుణ్ణి మనం ఆరాధించలేము అపరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ. Nobody marries a woman who has already slept with some other man and the virginity is lost. మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిన ఒక అమ్మాయిని ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. And my God cannot do that. మన దేవుడు అలాంటి సహించలేడండి. If he wants to marry me, I have to be a virgin, I have to be holy. పరిశుద్ధుడుగా ఉండాలి నేను, purify myself. ఒకవేళ మనం దేవునితో వివాహ బంధం ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. You remember that. These are all the things what you see there. మనం Today, చూస్తాం, we become slave to smartphone. మనం ఫోన్లకి బానిసలు అయిపోయామండి. You look at that, he is in the office. ఆఫీస్లో ఉన్నాడు ఆయన. How should he work seriously, whereas he is putting his leg on the table and talking? చూడండి, కాలు ఒక టేబుల్ మీద కనిపిస్తుందా? కాలు టేబుల్ మీద పెట్టుకొని అలాగే ఎంత What is his wife doing? అతని భార్య ఎలా మాట్లాడుతుందో. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వంట చేసి భోజనం రెడీ చేసి పెట్టాలా, అది వదిలేసి ఇక్కడ కూర్చొని ఆమె ఫోన్లో మాట్లాడుతుంది. ఇది ఆ వైఫ్ అంటే పర్లేదు. ఇఫ్ షీ ఈజ్ సంబడి ఎల్స్ వైఫ్, ఇట్ ఈస్ అనదర్ రిలేషన్షిప్. You know, these are all the things that are happening. Yeah. రోజుల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. We become slave మనము బానిసలం అయిపోయామండి. to the Facebook, Instagram, this, that, and so many apps are there. You know, if you go to the Facebook, I may have, you know, in fact, in my mobile, I have 7,000 contacts. That means each person will have at least 100 contacts. That means once we enter into the Facebook,
I will be lost. I can never come back. Each one has these many friends. We are lost. ఫేస్బుక్ ఒకసారి లోపలికి వెళ్తే ఆయన ఫోన్లో 7,000 మందితో ఫోన్ నెంబర్లు ఉంటాయంట. ఒక్కొక్కరికి 100 ఫ్రెండ్స్ ఉంటే ఫేస్బుక్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అన్నది ఉండదు ఇంకా. Yeah, go forward. Meeting without an agenda. If we don't plan the day, if we have not worked out things, what I should be doing, we will be lost. Here look at that, the meeting is going on, they are sleeping. This man is supposed to read the book, he is sleeping. What are we when we are supposed to read God's word, we feel sleepy. When we do all other things, we are awake. But we have to read God's word, or when we come to the church, when we are supposed to be praying, we feel sleepy. What's wrong with this? Because devil is attacking. ఈరోజు సంఘాల్లో కానీ మీటింగ్స్లో కానీ లేకపోతే ఒక దర్శనం లేకుండా ఎవరికి ఆసక్తి లేకుండా మారిపోయారండి. వాక్యం తీసుకుంటారు, పోసుకుంటే బైబిల్ తీసుకుంటారు, అలా నిద్రపోతూ ఉంటారు. ఆసక్తి లేదు. అపవాది ఈరోజు మన మధ్య సంబంధాలను దూరం చేస్తా ఉన్నాడు. దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తా ఉన్నాడు. Our God is a planner. మన దేవుడు ఆయన పూర్తిగా చాలా చక్కగా ఆలోచించే దేవుడు. ఆయన మొదటి దినాన he created things and he found this right. Second day found he satisfied. Like that it goes on. He planning. మొదటి దినాన వెలుగు కలిగి చేశాడు, తృప్తి పడ్డాడు. భూమిని తయారు చేశాడు, చాలా సంతోషించాడు. ప్రతిదీ ఆయన చాలా చక్కగా ఆయన ఆలోచించి అమర్చాడు ప్రతి దినాన్ని. 24 hours for everybody, whoever you may be, and you have to plan the day. You don't waste the time, resources. Every resource belongs to him. We have to use as a good steward, whether it is your money, your time, your energy, your gifts, your talent, everything belongs to him. దేవుడు మిమ్మల్ని చాలా చక్కటి అవకాశాలతో నింపి ఆయన మీకు సమయాన్ని ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, పని ఇచ్చాడు. ఏది దేవుడు మీకు ఇచ్చినా సరే దేవుడు మీ జీవితానికి అనుమతించిన గొప్ప అవకాశం అది. Go for the next slide. You cannot become workaholic either. పనికి బానిసలుగా మారిపోకూడదండి. This is the time when from Visakhapatnam, when I went to Bangalore, people were the IT sector was coming up. People, they don't go to the restroom to have a rest. There also they will be working in the computer. అక్కడ చూడండి, బాత్రూంలో కూడా కంప్యూటర్ పెట్టుకొని అక్కడ కూడా పని చేసేస్తున్నారు కొంత. ఆ బాత్రూంలో కూడా టెలిఫోన్ ఉంటుంది, అక్కడ మాట్లాడుకుంటారు, అక్కడ ఫోన్లే. See, workaholic. No, you cannot do that. You have to balance. You have to balance your time to God, time to the family, time to the friends, time to the church. Everything is important and you have to plan it and use it as a good steward. ఈరోజు మనం పనికి బానిసలుగా మారిపోయి పని 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 పనిపిచ్చోళ్ళలాగా మారిపోయి దేవునితో సమయాన్ని గడపడం కూడా పనిగా ఎంచి అసలు పనిలోనే పడిపోయి దేవుని కూడా దూరం చేసుకుంటూ ఉన్నామా ఈరోజు. God is first at the center of our life. Seek ye first the kingdom of God, all the other things will be given to you. దేవుడు మన జీవితంలో ఆయనే నడి అయి ఉండాలండి, ఆయనే మధ్యలో ఉండాలి. ఆయన మిగతావన్నీ ఆయన్ని కలిగినవై ఉండాలి. Family is important. If you are failing in your family life, you are failing in the ministry for God. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ కుటుంబంలో నువ్వు వైఫల్యం చెందుతుంటే దేవుల్లో నువ్వు వైఫల్యం చెందుతున్నట్టే. If you in the workplace, if your testimony is not good, you are not going in time, నీవు లంచం తీసుకుంటున్నావు, ఇది చేస్తున్నావు అంటే, if you don't know your work, if you are sleeping there, you will get the curse of God, not the blessing. ఒకవేళ పని స్థలంలో నువ్వు లంచాలు తీసుకుంటా, అక్రమంగా జీవిస్తా, పని సరిగ్గా చేయకుండా, మంచి సాక్ష్యం లేకపోతే నీవు దేవునికి ఆశీర్వాదం కాదు, నువ్వు శాపం నీ జీవితం. You have to develop your personality, I agree, but you also have to involve in the ministry. If you are born again, you have to go and tell others. The commission is to go and make disciples of all nations. నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మంచిదే అది, కానీ నీ యొక్క వ్యక్తిత్వం దేవుని మహిమపరిచేలాగా అభివృద్ధి అవుతా ఉందా? దేవునికి ఇచ్చిన రక్షణ ప్రణాళికలో నువ్వు ఎంతమందికి దేవుని వార్తను చెప్పగలుగుతా ఉన్నావు? నేను కాలేజీలో చదువుకున్నప్పుడు రక్షణ పొందే డిగ్రీ టైంలో ఎవ్రీ డే మార్నింగ్ ఐ విల్ గివ్ ద గాస్పల్ టు మై హాస్టల్ మేట్ దిస్ పర్సన్, ఐ విల్ గివ్ ద గాస్పల్ టు మై క్లాస్మేట్ దిస్ పర్సన్, ఐ విల్ గివ్ ద గాస్పల్ టు మై కాలేజ్ మేట్ దిస్ పర్సన్. ఎవ్రీ డే ఐ విల్ బి రైటింగ్, giving the gospel. It is not going and choking the throat, but by your life attract them.
in a natural way, as Jesus was talking to the Samaritan woman. Can you give me water? From that situation, same like that, you can do that. Your lifestyle evangelism is very important. నేను కాలేజ్ దినాల్లో చదువుకుంటూ ఉన్న రోజుల్లో నా యొక్క డైరీలో రాసుకునేవాడిని, పలానా రోజు పలానా సమయానికి పలానా వ్యక్తికి సువార్త చెప్తాను, పలానా రోజు పలానా సమయానికి ఈ వ్యక్తికి నేను సువార్త చెప్తాను. ఇలాగా నేను ప్రతి ఒక్కరికి ఎలాగ సువార్త చెప్పాలి, ఎప్పుడు సువార్త చెప్పాలి చాలా చక్కగా సిద్ధపడి రాసుకునేవాడిని. Even now, when I travel, maybe somebody may be next to me in the train, somebody may be next to me in the flight, I take that opportunity, ask a question that maybe, start talking something and give the gospel. I have to be doing. Everyone have to do. If there is life, it will produce life. If I have light, it will dispel darkness. నేను ఇప్పటికీ కూడా విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నా, రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నా, నా పక్కనున్న వారితో కూర్చొని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ద్వారా అలా సంభాషణ ముందుకు తీసుకొని వెళ్ళి ఏదో రకంగా సువార్త చెప్తాను. ఎందుకంటే నాలో ఉన్న జీవము అది బయటికి జీవింపచేయాలి, నాలో ఉన్న వెలుగు అది చీకటిని పారద్రోలాలి. I do not know how many of you know P.A. Swami in Srikakulam, pastor. మనకి అందరికీ P.A. స్వామి గారు తెలుసు కదండి, ఇక్కడ కూడా వస్తారు కదా. ఓకే, P.A. స్వామి గారు, నేను ఒకసారి అమలాపురంలో మీటింగ్స్లో మాట్లాడుతూ ఉన్నాము. నేను నైట్ డివోషన్ అయిన తర్వాత అన్నా నేను మీతో మాట్లాడాలన్నారు. సరే ఏంటని చెప్పమన్నా. వచ్చాడు. అన్నా నేను ట్రివాండ్రంకు ఒక మీటింగ్కి వెళ్ళేప్పుడు నన్ను హోటల్లో పెట్టారు. మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ తినాలకి వచ్చాను. వచ్చేప్పుడు యేసుప్రభు నాతో మాట్లాడారు. నీకు సర్వ్ చేస్తున్నారు కదా, టిఫిన్ చేస్తున్నారు కదా, ఆయనకు గాస్పల్ చెప్పమన్నాడు. నేను జస్ట్ ఆలోచించాను, అబ్బాయి ఏమో చాలా బిజీగా ఉన్నాడు, ఒక్క టేబుల్ కాదు సో మెనీ టేబుల్స్ అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నారు కదా, తరువాత వచ్చి ఆయనకు గాస్పల్ చెప్తామని అనుకొని ఆయన టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. నేను కొంతసేపు అయిన తర్వాత టీ తాగాలకి కిందకి వస్తాను, వచ్చేప్పుడు ఆయనకు తప్పకుండా గాస్పల్ చెప్తాను అని అనుకొని వెళ్ళారు. పైకి వెళ్ళి కిందకి వచ్చారు. ఒక 10:30కి వస్తే ఆయన రెస్టారెంట్కి వస్తే రెస్టారెంట్ లోపల వెళ్ళపోయారు. పెద్ద క్రౌడ్ ఉంది. అడుగుతున్నారు ఏంటి అంటే అక్కడ చూడమన్నారు. అక్కడ చూస్తే అక్కడ ఫ్యాన్లో ఒక అతను సూసైడ్ చేసుకొని హీఈస్ హ్యాంగింగ్. ఎవరిని చూస్తే సేమ్ బాయ్ విత్ హూమ్ గాడ్ వాస్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ ద గాస్పల్. ఏడిస్తున్నాడు. అన్నా నీకు చెప్పండి, నేను ప్రభు దగ్గర పోయేప్పుడు అడుగుతారు కదా, నీకు ఈయనకి గాస్పల్ ఇవ్వమని చెప్పానే, నీ ఇవ్వలేదే అని చెప్తే నేను ఏం సమాధానం చెప్తాను? మీరేం చెప్తారు? God doesn't make a mistake. He is bringing you as your neighbor. He is sitting you in your office. He is there in your office and all. ఉన్నప్పుడు నీ బాధ్యత. వారికి గాస్పల్ చెప్పవలసిన అవసరం ఉందా? చెప్పలేకపోతే ఆయన ఏడిస్తే నాకు కూడా ఏడిశాను. అయ్యో నేను ఏ సమాధానం చెప్తాను అనకు? వాట్ విల్ యూ టెల్ గాడ్? నేను చెప్పాను. ఆయన చేసేది ఏంటి? మంచిదని అనుకుని చేశాడు. పాపం బిజీగా ఉన్నాడు కదా, ఇప్పుడు డిస్టర్బ్ చేయవద్దు, వెళ్ళి వస్తామని వెళ్ళి వచ్చారు. బాగానే ఉంది. కానీ నౌ హీస్ కన్సర్న్ వెన్ ఐ గో టు గాడ్, వెన్ హీ ఈస్ ఆస్కింగ్ వాట్ కెన్ బీ మై రిప్లై, దట్ ఈస్ ఎ కన్సర్న్. We are accountable to everyone who is sitting next to us. దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం నిల్చున్నప్పుడు ప్రతి వారు కూడా దేవుడు మన చుట్టూ ఉన్న వారి పట్ల లెక్క అడుగుతాడు. ఏం చేశాను? ఆ వ్యక్తిని నీ దగ్గర తీసుకొని వచ్చాను, నీ ముందు నీకు కళ్ళాడాడు కదా, ఆ వ్యక్తి నీకు చెప్పడానికి అవకాశం ఇచ్చాను కదా, ఏం చేశామని అడుగుతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. రీసెంట్గా శ్రీకాకుళం వెళ్ళేప్పుడు కూడా మేమిద్దరం కలిసి మినిస్ట్రీ చేశాము. అన్నా మీకు ప్రభు అబ్బడనిచ్చారు, నాకు గాస్పెల్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పలేకపోయానే ఏంటి అది మైండ్లో ఉంటూనే ఉంది, కష్టపడుతుంది. నేను చెప్పాను, యూ కెనాట్ హెల్ప్ ఇట్ నౌ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ? హీ ఈజ్ డైడ్ అండ్ గాన్. అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫెయిల్ వీ హ్యావ్ టు అడ్మిట్, సారీ లార్డ్ ఫర్గివ్ మీ. మొన్న ఈ మధ్యన మేము శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా ఆయన మళ్ళీ బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నేను చెప్పలేకపోయాను. ఇంకేం చేయగలమండి? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకున్నామని మన పాపాన్ని ఒప్పుకొని, తప్పును ఒప్పుకొని, పశ్చాత్తాపడి మనం దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకోవాలని చెప్పాను. ఇంకా మేము ఒకసారి రాంచీ నుంచి బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్తున్నాను. వెళ్ళేప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ కొద్దిగా డల్గా ఉంది. నేను అడిగాను,
నేను ఎందరి దగ్గర పక్కన ఉన్న వారి దగ్గర మాట్లాడాను, ఏంటమ్మాయి డల్గా ఉన్నావు అంటే, హై నేను ఐఎమ్ ఏ గర్ల్, వై ఆర్ యూ టాకింగ్, యూ ఆర్ ఏ గర్ల్, ఐ నో దాట్, బట్ ఐఎమ్ యువర్ గ్రాండ్ ఫాదర్ పొజిషన్, యూ ఆర్ డల్, యూ ఆర్ సంథింగ్ రాంగ్. షీ వాస్ బ్రోకెన్, స్టార్టెడ్ క్రయింగ్. ఏంటి ఏమైంది అనుకుంటే అప్పుడు చెప్తుంది, ఆమె వచ్చి ఒక హైకోర్టు జడ్జి, జార్ఖండ్ హైకోర్టు జడ్జి కూతురు. షీ వాస్ వర్కింగ్ ఇన్ అన్ ఐటీ ఆఫీస్ ఇన్ బెంగళూరు. కానీ ఆ గ్రూప్ లీడర్ ఈస్ ట్రయింగ్ టు మిస్బిహేవ్ విత్ హర్. నో, he wants her to sleep with her, but she didn't want to do. అక్కడ కొంతమంది గర్ల్స్ ఉన్నారు ఆ గ్రూప్లోనే. ఈమె అడుగుతుంది, ఏంటి ఇలాగ చేస్తున్నారంటే, ఏం చేయలేమ్మా, యూ హ్యావ్ టు అగ్రీ టు దాట్ అంటే వారు కూడా దే ఆర్ అగ్రీయింగ్, బట్ ఐ కెనాట్ అగ్రీ. సో హీ థాట్ మై డాడీ ఈజ్ ఎ హైకోర్ట్ జడ్జ్, ఆయన ఏదో చేసేస్తారని ఇంటికి వెళ్ళి చెప్పి చూస్తే ఆయన కంపెనీని కాంటాక్ట్ చేస్తే వారు దే డి నాట్ గివ్ రూమ్ ఫర్ హిమ్ టు టాక్ ఎనీథింగ్. నో, ఎనీ ప్రాబ్లమ్ షీ హ్యాస్ టు బి డీలింగ్, యూ కెనాట్ ఇంటర్ఫియర్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈమెకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వై షుడ్ ఐ ట్రబుల్ మై పేరెంట్స్, వై షుడ్ మై ట్రబుల్ మై పేరెంట్స్ అని అనుకొని షీ వాంటెడ్ టు గో బ్యాక్. షీ సెడ్, డాడీ మమ్మీ నేను వెళ్తానులే పర్లేదు, ఐ విల్ ఫైండ్ ఏ సొల్యూషన్ అని చెప్పి బయలుదేరి వచ్చింది. వస్తున్నప్పుడు ఆమె తలంబులు ఏమవుతున్నాయి అంటే, నేను ఐ కెనాట్ గో టు ఆఫీస్, ఐ విల్ స్ట్రైట్ గో టు ద రూమ్, కమిట్ సూసైడ్, ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ మై పేరెంట్. దట్ ఈస్ ద సిట్యువేషన్, దట్ ఈస్ వై షీ వాస్ డల్. నౌ నేను మాట్లాడలేకపోయి ఉంటే, యునో, షీ కుడ్ హ్యావ్ డన్ దాట్, బట్ గాడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు డిసర్న్, చూసి అర్థం చేసుకోవాలి, మనకు ఒక భారం ఉండాలి. అదే మాట్లాడేప్పుడు అప్పుడు నేను ఇమీడియట్ ఏం చేయకమ్మా, దేర్ ఈజ్ ఏ గాడ్ హూ క్యాన్ రిడీమ్ యూ, దేర్ ఈజ్ ఏ గాడ్. ఐ వాస్ గివింగ్ ద గాస్పల్. దెన్ ఐ టేకన్ హెర్ నంబర్. మా సన్నిన్లా సేమ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా చేసేవాడు, ఆయనకి చెప్పాను. He told immediately, within 3 days she was transferred to Calcutta. That place is more closer to Jharkhand and she is free from that man. And she is calling me, uncle, I am sorry, మీతో చాలా కోపపడాను, ఐఎమ్ ఏ గర్ల్, మీ ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాను, కానీ మీరు ఇంత సహాయం చేశారు. నేను కాదమ్మా, చేసేది ఆయన. అది ఆమె ఫోన్ కింద పెట్టింది హైకోర్టు జడ్జి, వారి నాన్నగారు పిలుస్తున్నారు, అయ్యా థ్యాంక్ యూ సో మచ్, ఐ థాట్ ఐ హ్యావ్ లాస్ట్ మై డాటర్, బట్ యూ హ్యావ్. నేను కాదు, యేసు ప్రభు. మనకు సందర్భాలు దొరుకుతాయి. గాడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దమ్, వీ కెనాట్ మిస్ దమ్. దేవుడు మనకి అవకాశాలు తీసుకొస్తాడండి, మన కాలుదేరి పెడతాడు, మనం వాటిని వాడుకోవాలి, దాన్ని మనం తోసిపెట్టుకోకూడదు, కాలు తనుకోకూడదండి. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ హ్యావ్ టు బి బిల్ట్ టుడే. ఈరోజు బలమైన కుటుంబాలు పునాది వేయబడాలి. We have to lean on one another, strong and grow together. ఒకరి మీద మనం ఒకరు ఆధారపడి ఒకరిని బట్టి ఒకరు కట్టుకునే వారిగా ఉండాలి. Keep God first. మొట్టమొదటిగా దేవునికి స్థానాన్ని ఇవ్వండి. Pray together. కలిసి ప్రార్థన చేయండి. Understand that love is a choice, not merely a feeling. Loving one another is not a choice. You have to be doing that. మనము ప్రేమించడం అన్నది అది మన జీవితంలో ఏదో ఒక భావోద్రేకం కాదండి, అది మనం శ్రమించవలసిన ఒక నిర్ణయం. You have a mission statement as a family that we will serve the Lord as a family. నీ కుటుంబానికి ఒక దర్శనం ఉండాలి, ఒక కుటుంబానిగా దేవుణ్ణి మేము సేవించాలని. Don't allow anyone to come between you and your spouse. You are one unit. Let not, పుల్లబెట్టేవారు అన్ని చోట్ల ఉంటారు, ఫ్యామిలీలోనే ఉంటారు, ఈవెన్ చర్చిలో కూడా ఉండవచ్చు. బట్ యూ రిమెంబర్ ద డెవిల్ కమ్స్ త్రూ ఆల్ సచ్ పీపుల్, బట్ యు బి అలర్ట్. మీ ఇరువురు మధ్యకి వచ్చి తలతోచుకొని పొలలు పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, భార్య భర్తల మధ్య జాగ్రత్త వహించాలి. ప్రొటెక్ట్ అండ్ ఆనర్ యువర్ మ్యారేజ్ వౌస్. మీ యొక్క వివాహ ప్రమాణాలను ఎప్పుడు కూడా గౌరవించి మీరు వాటిని ఎప్పుడు కూడా పదిలంగా భద్రపరుచుకోవాలి. టేక్ టైమ్ టు కమ్యూనికేట్ టు వన్ అనదర్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. You hear and slow to speak. మనము వినుటకు వేగిరపడు వారును మాట్లాడటకు నిదానించు వారనై ఉండాలి. Read God's word.
దేవుని యొక్క వాక్యాన్ని అధ్యాయాన్ని చదవాలి. And you munch the word of God together. దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ఇద్దరు కూడా మననం చేసుకోవాలి. Encourage one another to grow spiritually. Give the support. ఆత్మీయంగా ఒకరిని ఒకరు బలపరుచుకొని ఒకరినొకరు ఆదరించుకోవాలి. You give your shoulder for your spouse to lean on, and you also use the shoulder, that you may be able to cry, you may be able to rejoice. నీ జీవిత భాగస్వామికి నీ భుజాలను ఇవ్వాలి. ఎప్పుడైనా బాధపడినప్పుడు వాలి ఓదార్చడానికి నీవు కూడా నీ యొక్క జీవిత భాగస్వామి యొక్క భుజం మీద ఆనుకోవాలి. కష్ట సమయాల్లో respect one another, honor them, and thank God for giving a gift of your spouse. ఒకరిని ఒకరు బలపరుచుకొని ప్రోత్సహించుకోవాలి. దేవుడు మీ ఇరువురి మధ్య ఇచ్చిన బంధాన్ని బట్టి దేవుని స్తుతించాలి. Next. There is nothing much for me to tell. Everything they are in God's word. God wants us to build a strong families. దేవుడు మన కుటుంబాల మధ్య ఒక చక్కటి బంధాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. మనకు కావాల్సింది అంతా ఇంకా వాక్యంలో ఉందండి. Our home was a open home. మా గృహము అన్నది తెరవబడిన గృహము. Any of the students could come any time. ఎప్పుడైనా ఎలాంటి ఏ విద్యార్థి అయినా మా ఇంటికి చాలా స్వేచ్ఛగా రావచ్చు. Night 12 o'clock they come. Our train has come late. ఏం తినలేదు, ఏదైనా ఇస్తారా అన్ను వస్తారు. ఎందుకంటే సార్ రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చి అయ్యా మా ట్రైన్ లేట్ అయిపోయిందండి, ఆకలిగా ఉంది, అన్న తినడానికి పెడతారా అని అడుగుతారు. Somebody is sick, we bring them home. Keep in our house and help them. కొన్ని సందర్భాల్లో కొంతమంది బలహీనంగా ఉండి ఇంటికి వెళ్ళలేని దూర ప్రాంతాల్లో ఉన్నవారు మా ఇంటికి వస్తారు. వారిని మా ఇంట్లో పెట్టుకుంటాం. There was a Naxalite girl who was coming home, and people were telling, don't allow her to come, she may have some plans. But my wife was very clear, no, God has brought, and we have to give the gospel. ఒకసారి ఒక నక్సలైట్ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఇంటికి వస్తే అందరూ మాకు హెచ్చరించారు, దయచేసి ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వకండి, చాలా ప్రమాదం, ఆ అమ్మాయి ఉద్దేశాలు చాలా భిన్నంగా ఉండొచ్చు అని చెప్పారు. కానీ నా భార్య ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ అమ్మాయికి ఆదరణ ఇవ్వాలి, ఆశ్రయాన్ని ఇవ్వాలని చెప్పింది. రక్షణ పొందింది అమ్మాయి. ఆ అమ్మాయికి మేము సువార్త చెప్పి ఆమె రక్షణ పొందుకున్నది. And wonderful it is, God has a plan. దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. You have to take a risk for God. కొన్నిసార్లు దేవుని కొరకు మనం కూడా కొన్నిసార్లు కష్టాలు You have తీసుకోవాలి. to spend your time. మనం దేవునితో సమయాన్ని గడపాలి. You have to spend the time for the needy people. మనము అవసరతలో ఉన్న వారి కొరకు సమయాన్ని గడపాలి. You have to take the risk. మనము ఆ రిస్క్ తీసుకోవాలి. It is not easy. Sometimes when the children were at home, when they come, there may be some sort of disturbance and things like that. But God uses all these things for our good. కొన్నిసార్లు పిల్లలు ఉన్నప్పుడు, యవనస్తులైన పిల్లలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా ఆ యొక్క సవాలుతో కూడిన అయినప్పటికీ మనము దేవుని కొరకు ఆసక్తి కలిగి భారముతో మంచి ఉద్దేశాలతో చేసే ప్రతి దాని కొరకు దేవుడు ఆయన సంకల్పం చెప్తాను మంచిగా మార్చేవాడు ఆయన. As for me and my household, we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. Our serving the Lord will be possible only when we are bound together. మనము ఇరువురుము భార్య భర్తలుగా కలిసి సహవాసం కలిగి ఏకత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని మనం సేవించగలం. ఇద్దరికి వెళ్ళి మీరు చెప్పక్కర్లేదు, వారు చూసి తెలుసుకుంటారు. These people are different. ఎవరికో వెళ్ళి ఏదో చెప్పాల్సిన పని లేదండి, వాళ్ళు చూస్తూనే అర్థం చేసుకోగలరు వీరు ప్రత్యేకమైన జీవితాలు కలిగిన వారని. మీరు కొట్టుకుంటుంటే పిల్లలే నోటీస్ చేసుకుంటారు. You cannot even give the gospel to your own children. They are very smart these days. మీరు ఇంట్లోనే దెబ్బలాడేసుకుంటుంటే మీ పిల్లలే చెప్తూ ఉంటారు, వారికి ఏమీ నేర్చుకోరు. ఇంకా వారు ఈరోజు పిల్లలు చాలా తెలివైన వారండి. Can we make a decision? ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా? Can we make a decision? ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? If there is any difficulties in our relationship, మన బంధాల్లో ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నదేమో, we must make a commitment today. Lord, we have made the mistake. I repent of it, oh God, touch me, and we may be able to be bound together. దేవా, మా ఇరువురు మధ్య ఇది ఒక సమస్య ఉంది, ఒక సవాల్ ఉందయ్యా. ఈరోజు నేను నా పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాను, నేను విడిచిపెడతా ఉన్నాను. నీవు మా బంధాన్ని మళ్ళా తిరిగి ఏకీపించవా, మళ్ళా తిరిగి సహవాసాన్ని కలిగించవా. Okay, we will close in prayer, and then probably you will be given a sheet you have to fill up, and 10 minutes time everything has to be closed. Like, very important, you are making a commitment, you are making
you are talking about your spouse and to what extent you are transparent. Have you understood? Is the good question we are going to ask. Shall we pray? A minute. Bow head. Let's look to the Lord. Whatever we have heard, whatever we have understood, whatever God has spoken, you have to be responding. God always speaks. You have to respond. You cannot run away from the presence of God. ఒక నిమిషం తల్ల వంచుదాం. దయచేసి అందరూ మోకరించగలిగి ఉన్నారు, మోకరిద్దాం. అక్కడ పేపర్స్ ఇస్తూనే ఉన్నారు, తీసుకోండి. బట్ we will start filling up, when after we ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి పేపర్స్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఇంకా ఆ పేపర్స్ ఇవ్వనట్లయితే దయచేసి మీ చేతులు ఎత్తి చూపించండి. మీ దగ్గరికి ఆ పేపర్స్ తీసుకొని వస్తారు. ఇంకా రాలేదు. వస్తుంది అదో వచ్చేస్తుంది. జగదీష్, ఇక్కడ ఫస్ట్ లైన్ ఎవరికి రాలేదని చూడు. We have to be honest. When you are filling up, it is only to help you to know your spouse better. మీ యొక్క సతీమణిని లేదా మీ యొక్క సహచరుని అర్థం చేసుకోవడానికి మాత్రం ఇది మరి రాయబడింది. కాబట్టి యథార్థంగా దానిలో మీరు ఏం తప్పులు చేయాల్సిన పని లేదు. మీకు తెలిసినట్టుగా యథార్థంగా రాయడానికి ప్రయత్నం చేయండి. Shall we pray a few minutes, silence ourselves? కొద్ది నిమిషాలు మనము మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని ప్రార్థన చేద్దామా? How is your relationship with your spouse? దేవునితో నీ సంబంధం ఎలా ఉందమ్మా? Spiritual intimacy is the topmost priority. ఆత్మీయమైన సంబంధం ఎలా ఉందమ్మా ఈరోజు నీ జీవితంలో? నీ జీవితంలో అది నిజంగా ప్రథమ స్థానంలో ఉందా? Do we pray together? కలిసి ప్రార్థన చేస్తా ఉన్నామా? Do we read God's word together? దేవుని వాక్యాన్ని కలిసి చదువుతున్నామా? Do you serve together? కలిసి సేవ చేస్తా ఉన్నామా? Please examine yourself. దయచేసి ఎవరికి వారు పరీక్షించుకుందాం. Nothing like working together as a team, not as individuals. ఇద్దరు వేరువేరుగా పనిచేయడం కాదండి, కలిసి పనిచేయడంలో ఉండే గొప్పతనం మరి దేనిలోని రాదు. God is calling. దేవుడు ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు. Devil wants to divide us. అపవాది నిన్ను వేరు చేయాలనుకుంటా ఉన్నాడు. But God wants to unite us together. దేవుడు నిన్ను జతపరచాలనుకుంటూ ఉన్నాడు. God wants to make us as one unit, and God wants to make us one flesh. దేవుడు నిన్ను ఏక శరీరమై ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని జీవించాలనుకుంటూ ఉన్నాడు ఆయన. Do you aim at it? నువ్వు నిజంగా ఆ కోరిక కలిగిన దానివై ఉన్నావా? Higher goal. Grow together. కలిసి ఎదుగుదామండి, ఉన్నతమైన స్థితికి వెళ్దాం. Thank you, Lord Jesus. Make a commitment. ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము అనేక విషయాల్లో తప్పిపోతా ఉన్నాం ప్రభువా. ఈరోజు ఎంతో సూటిగా స్పష్టంగా వ్యక్తిగతంగా మా కొరకే ఎవరికి వాళ్ళకి సిద్ధపరిచిన నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు వందం, హెచ్చరికలను బట్టి నీకు వందం. అనేక విషయాలు ఎరిగి ప్రభా మేము ప్రభా చెడిపోతూ ఉన్నాం ప్రభా. మా జీవితాల్లో అపవాదికి ప్రభా మేము ద్వారాలు తెరిచి నాయన ఏ విషయాల్లో మేము ఏకీపించి పనిచేయాలో ఆ విషయాల్లో ఐక్యత కోల్పోయే ప్రభా అపవాదికి చోటిచ్చేదైనా మా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. మాకేం మాదిరి లేకపోతే మా పిల్లలకి తండ్రి సమాజానికి మేము ఎలాగ వెలుగుగా ఉండగలం ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించారు నాయన, గద్దించారు నాయన, నీకు వందములు. ఇంకా చెడిపోకుండా ప్రభా మీరు మా జీవితాన్ని హద్దులు వేశారయ్యా, నీకు వందములు. తండ్రి మీరు ఇస్తా ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే కృప మీరు మా అందరికీ దయచేయండి. వెతుబడిన వాక్యాన్ని దీవించండి. మా అందరికీ ఏ విషయాల్లో సరి చేసుకోవాలో ప్రభా, ఏ విషయాల్లో మార్చుకోవాలో ప్రభా తండ్రి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీకే వందములు. వెతుబడిన వాక్యం నిష్ఫలం కాకున్నట్లు నాయన తండ్రి ఆ వాక్యం అనే బీజం మా హృదయాల్లో పడి ఉంటుండగా దాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేసి నాయన తండ్రి గొప్ప అభివృద్ధి తీసుకొని రచ్చి ప్రభా మేము కలిసి కుటుంబాలుగా ప్రభా, భార్యాభర్తలుగా ప్రభా, విశ్వాసులుగా ప్రభా, సంఘంలోనే కాదు ప్రభా, ఇంట్లో ప్రభా, పని స్థలాల్లో, కుటుంబాల మధ్య, బంధువుల మధ్య, మా ఇళ్ళల్లో ప్రభా గొప్ప సాక్ష్యాన్ని కలిగి ప్రభా కలిసి ప్రార్థన చేయడం, కలిసి పనిచేయడం, కలిసి ప్రోత్సహించుకోవడం, కలిసి ఆలోచనలు పంచుకోవడం ప్రభా తండ్రి. మాకు కొన్నిసార్లు అలవాటు లేనప్పటికీ తండ్రి మేము బలహీనమైనప్పటికీ ప్రయాసపడిన తండ్రి మేము ప్రభా ఆ యొక్క కొత్త అలవాట్లని నీలో అలవర్చుకునే కృపను భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే వారి జీవితాన్ని నీకు అప్పగించుకొని ఉన్నారో ప్రభా మీరు వారిని చూస్తున్నారు. నీ ఆత్మకార్యాన్ని వారి జీవితంలో జరిగించుకొని వేడుకొంచు.
యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఐ థింక్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఐ డోంట్ నో వెదర్ యు Yes, వాంట్ టు yes. ఎక్స్ప్లెయిన్. ఇంకా ఎవరికైనా అది తెలుగులో లేదు, ఇంగ్లీష్ ఒకసారి ఆ పేపర్ ఒకసారి ఒక్కటి. ఇంకా రాలేదంటే చూడండి, అన్నీ వచ్చినాయా? అంటే మీరు యూ క్యాన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఇంకా if need. తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చి ఉంటుంది. ఓకే ఓకే. ఓకే, అవి నేను చదువుతూ ఉంటాను. మీరు Maybe if ఇది you read, చెప్పండి. I'll No, just- no, ఇది చెప్పండి. లెట్ దమ్ గో హోమ్ అండ్ ఫిల్ అప్. Yeah, yeah, yeah. టైం ఉందా ఇప్పుడు? ఆల్రెడీ 9 o'clock. Yeah, it's అయితే వారి ఇంటికి వెళ్ళి ఫిల్అప్ చేసుకొని ఈ ప్రశ్నలన్నీ అంటే చాలా జాగ్రత్త తెలుగులో రాసుకునే వాళ్ళు తెలుగులో రాసుకోండి. నేను తర్జుమా చేస్తాను. దయచేసి మీరు వెనకాతలు రాసుకోవచ్చు కావాలంటే. కాగితం వెనకాత ఖాళీ ఉంది కదా, పర్లేదు. లేకపోతే బుక్లో కూడా రాసుకోవచ్చు. ఫుల్గా రాయక్కర్లేదు. మీరు జస్ట్ నేను చెప్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా మీరు రాసుకోండి. మీ యొక్క సహచరుని, మీ యొక్క సాటి అయిన సహాయాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? అది ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్. దానిలో మొదటి భాగంలో వారి యొక్క చరిత్ర నేపథ్యాన్ని, హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్, అంటే వారి యొక్క చరిత్ర, మీ భార్య యొక్క చరిత్ర, మీ భర్త యొక్క చరిత్ర. దానిలో 4 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న మీరు రాసుకోవచ్చు. మొదటి ప్రశ్న, మీ భార్య లేదా మీ భర్త ఎక్కడ ఎప్పుడు పుట్టారు? పుట్టినరోజు, పుట్టిన సంవత్సరం, పుట్టిన స్థలం, ఎక్కడ ఎప్పుడు పుట్టారు. ఓకే. రెండవ ప్రశ్న, చిన్న వయసులో నీ భార్య లేదా నీ భర్త వారు పొందుకున్న అభ్యంతరకరమైన సంఘటన ఏంటి? అభ్యంతరకరమైన సంఘటన మనందరి జీవితంలో వర్స్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, చిరాకు పుట్టించేవి, బాధ కలిగించేవి. అలాంటివి నీ యొక్క భార్య భర్త జీవితంలో ఏంటి? పెళ్ళైన తర్వాత కాదు, పెళ్ళి కాకముందు చిన్న వయసులో మూమెంట్ యాజ్ ఎ చైల్డ్. వాట్ వాజ్ హిస్ ప్రోడక్ట్? నీ భార్య భర్త, మూడో ప్రశ్న, నీ భార్య లేదా నీ భర్త అతిశయించదగిన గొప్ప అనుభవం ఏంటి? వివాహం కాకముందు నీ భార్య లేదా నీ భర్త అతిశయించదగిన అబ్బా అని గర్వపడిన కారణం ఏంటి? నా వైపు చూస్తే మీకు సమాధానాలు ఏం దొరకవు. మీరు రాసుకోవాల్సింది రాసుకోండి. రైట్. 4వ ప్రశ్న, మీ భార్య లేదా మీ భర్త కుటుంబంలో వారికి బాగా ప్రియులైన వారు ఎవరు? నీ భార్యకి నీ భర్తకి బాగా ప్రేమించేది ఎవరు? ఫస్ట్ 4 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ కదా. రెండవ భాగంలోకి వెళ్తా ఉన్నాం. పరిశీలన. మొదటి భాగం చరిత్ర, నేపథ్యం, హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్. రెండవ భాగం అబ్జర్వేషన్, పరిశీలన. ఇక్కడే రాసుకోవచ్చు మీరు కావాలంటే, తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకోండి. పరిశీలన రెండవ భాగం పార్ట్. నీ భార్య నీ భర్త లేదా నీ భర్త ధరించే వస్త్రాల్లో ఏ వస్త్రాలు వారికి బాగా సెట్ అవుతాయి? చీర, లేకపోతే డ్రెస్సుల, లేకపోతే పంచికట్ట, లేకపోతే టీషర్ట్ల, వారికి ఏ డ్రెస్సులు బాగా సెట్ అవుతాయి? వాట్ కలర్ డ్రెస్ సూట్ డస్ యువర్ స్పౌస్ వేర్ మోస్ట్ ఆఫ్? ఎక్కువసార్లు వేసుకునే వస్త్రాలు ఏంటి? క్షమించే, నీ భర్త నీ భార్య ఎక్కువ ఏ వస్త్రాలు, ఏ రంగు వస్త్రాలు వేసుకోవడానికి ఇష్టపడతారు? ఓకే. రెండవ ప్రశ్న, ఇంచుమించుగా నీ భార్య లేదా నీ భర్త బరువు ఎంత? 2 కేజీలు అటు ఇటుగా ఉండొచ్చు. మాకైతే చాలా ఈజీ అది చెప్పుకోవడం. నీ భార్య భర్త బరువు ఎంత? హౌ కెన్ నీ భార్య లేదా నీ భర్త నీతో ఈ మధ్య పంచుకున్న ఒక జోక్ ఏమన్నా రాయగలరా? జోకులు వేసుకుంటారా? జోక్ ఏమన్నా పంచుకోగలరా? మీ ఇద్దరి మధ్య చాలా చక్కటి మధురమైన అనుభవం ఏదన్నా మీరు చెప్పగలరా? వాట్ వాజ్ హిస్ ఆర్ హర్ మోస్ట్ మెమరబుల్ రొమాంటిక్ ఇంటర్లోడ్ విత్ యూ? మీతో వారికి కలిగిన ప్రియమైన సంఘటన ఏది? వాళ్ళ అనుభవాల్లో, మీ అనుభవాల్లో కాదు.
వాళ్ళ అనుభవాల్లో మీతో కలిసి వారు ఆనందించిన చక్కటి అనుభవం ఏంటి? మూడో భాగంలోకి వెళ్దాం. మూడో భాగం పార్ట్ 3. దీనిలో 4 ప్రశ్నలు ఉన్నాయి. ముందు అబ్జర్వేషన్లు, పరిశీలనలో 4 ప్రశ్నలు ఒకసారి జస్ట్ చెప్తాను. నీ భార్య నీ భర్త తరచుగా వేసుకునే వస్త్రాల యొక్క రంగు లేదా వస్త్రధారణ ఏంటి? రెండోది, నీ భార్య లేదా నీ భర్త యొక్క బరువు ఎంత? మూడోది, నీ భార్య లేదా నీ భర్త నీకు ఈ మధ్యన చెప్పిన ఒక జోక్ ఏంటి? మూడవది, నీ భార్య లేదా నీ భర్త వారు చాలా నీతో కలిసి గడిపిన మధురమైన సంఘటన ఏంటి? మూడవ భాగం ఇష్ట అయిష్టాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇష్ట అయిష్టాలు మూడవ భాగం. మీరు కలిసి ఆనందించే ఆ యొక్క విలాస వసతి గృహాలు లేకపోతే వెకేషన్స్ అంటే తెలుసు కదా, సెలవులకి షికారులు వెళ్ళేది. నీ భార్య లేదా నీ భర్త ఎక్కువ ఆనందించే షికారు ప్రదేశం ఏంటి? నీ భార్య నీ భర్త ఆనందించే షికారు ప్రదేశం. చచ్చని రాయకండే. నీ భార్యని లేదా నీ భర్తని అతిగా విసిగించే అనుభవం ఏంటి? తడి టవల్ని ఆరేయకుండా మంచం మీద పడేయడు కదా, విసిగించేది ఏంటి? అనాయింగ్ యువర్ పార్ట్నర్. నీ భార్య లేదా నీ భర్తని ఎక్కువ భయపెట్టే అనుభవం ఏంటి? భయపెట్టే అనుభవం. నీవు నీ భార్యకి ఇచ్చిన, 4వ ప్రశ్న, నీవు నీ భార్యకి లేదా నీ భర్తకి ఇచ్చిన అతి ఇష్టమైన బహుమానం ఏంటి? ఇష్టమైన బహుమానం ఏంటి? 4వ ప్రశ్న. ఇష్ట అయిష్టాల్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. నీ భార్యకి లేదా నీ భర్తకి నచ్చిన షికారు ప్రదేశం ఏంటి? రెండవది, నీ భార్యని నీ భర్తని బాగా విసిగించే పరిస్థితి ఏంటి? మూడవది, నీ భార్యని లేదా నీ భర్తని భయపెట్టే సందర్భం ఏంటి? నీ భార్యకి లేదా నీ భర్తకి నువ్వు ఇచ్చిన అతి శ్రేష్టమైన బహుమానం ఏంటి? ఆమెకి ఇష్టమైన బహుమానం ఏంటి? నువ్వు ఇచ్చిన బహుమానాల్లో అతి ప్రియమైన బహుమానం ఏంటి? 4వ భాగంలోకి వెళ్దాం. 4వ భాగం ఊహలో కలలో లేదా ఆశలో కలలో, హోప్స్ అండ్ డిజైర్స్. మీరువురి మధ్య ఉన్న ఆ యొక్క ప్రతి కుటుంబంలో కూడా ఆశలు ఉంటాయి కదా, ఆశలు కలలు కలిసి మీరు ఒకవేళ డబ్బు, దానిలో మొదటి ప్రశ్న, డబ్బు అన్నది ఆటంకం కాకపోతే మీ భర్త లేదా మీ భార్య ఏం చేయాలనుకుంటాడు? కావలసినంత డబ్బు ఉందనుకో, కోట్లు ఉన్నాయనుకో, నీ భర్త నీ భార్య ఏం కోరుకుంటాడు? ఏం ఆశిస్తాడు? ఇఫ్ మనీ వర్ నాట్ నో ఆబ్జెక్ట్, వాట్ వన్ థింగ్ వుడ్ యువర్ స్పౌస్ వాంట్ టు హ్యావ్? నీ భర్త నీ భార్య ఏం కోరుకుంటాడు? నీ భర్త నీ భార్య నీ పిల్లల నుంచి ఏం ఆశిస్తాడు? ఏం ఆశిస్తారు? నీ పిల్లల నుంచి ఏం కోరుకుంటారు? నీ భర్త నీ భార్య 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? లేదా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఫుల్ టైం కానీ పూర్తి కాలం కానీ ఏం చేయాలనుకుంటున్నారు? ఏ ఉద్యోగం లేకపోతే ఏ వ్యాపారం, ఏ పని, ఏం చేయాలనుకుంటున్నారు? 5 సంవత్సరాల తర్వాత నీ భర్త నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు? లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? 4వ ప్రశ్న, నీ భర్త నీ భార్య చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటా ఉన్నారు? ఎక్కడ ఉంటారనుకుంటున్నారు? వాళ్ళకి మరణ పర్యంతం ఏం జరుగుతుందో వారికి తెలుసా? మరణ పర్యంతం జీవితం గురించి వారికి ఏమన్నా ఆలోచన ఉందా? వారు ఏమన్నా నమ్ముతున్నారా? పరలోక నరకాలని వారు నమ్ముతున్నారా? 4వ ప్రశ్న. నమ్మకాలు లేదా కలలు, వాటిలో 4 ప్రశ్నలు చెప్తా ఉన్నాను, హోప్స్ అండ్ డ్రీమ్స్. ఒకవేళ డబ్బు కానీ ఆటంకం కాకపోతే నీ భర్త నీ భార్య ఏది చేయడానికి, ఏది పొందుకోవడానికి ఎక్కువ ఆశపడతారు? డబ్బుతో కొనుక్కోలేంది, మరొక మాటలో చెప్పాలంటే డబ్బుతో కొనుక్కోలేంది ఏది వారు ఎక్కువ కోరుకుంటా ఉన్నారు? 2వ ప్రశ్న, నీ పిల్లలు, నీ భర్త నీ భార్య నీ పిల్లల నుంచి ఏది ఆశిస్తూ ఉన్నారు? 3వ ప్రశ్న, 5 సంవత్సరాల తర్వాత వారు ఎలా ఉండాలి, వారిని వారు ఎలా చూసుకోవాలనుకుంటా ఉన్నారు?
వారు ఏ స్థానంలో ఉండాలనుకుంటూ ఉన్నారు? 4వ ప్రశ్న, నీ భర్త నీ భార్య మరణించిన తర్వాత వారు ఎక్కడుంటారు అన్న నిశ్చయత కానీ విశ్వాసం కానీ వారికి ఉన్నదా? 5వ భాగంలోకి వెళ్దాం, పార్ట్ 5, ఆత్మీయ జీవితం. రాసుకుంటున్నారా? ఆత్మీయ జీవితం. నీ భర్త నీ భార్య యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని తీర్మానం తీసుకున్నారా? నీ భర్త నీ భార్య యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని తీర్మానం తీసుకున్నారా? దేవుడు నీ భర్తకి లేదా నీ భార్యకి ఇచ్చిన ఆత్మీయ ఆ యొక్క కృపా వరాల్లో ఒక రెండిటిని రాయము. దేవుడు నీ భార్యకి నీ భర్తకి ఇచ్చిన ఆత్మీయ కృపా వరాలు లేదా బహుమానాలు, గిఫ్ట్స్ అంటాం కదా, తలాంతులు, ఆత్మీయ తలాంతులు లేదా బహుమానాలు, ఆత్మీయ వరాలు, ఒక రెండిటిని రాయము. 3, నీ భార్యకి లేదా నీ భర్తకి సంఘం గురించి కలిగిన అభిప్రాయం ఏంటి? సంఘం గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు? ఎలా అర్థం చేసుకుంటున్నారు సంఘాన్ని? 4వ ప్రశ్న, నీ భర్త లేదా నీ భార్య యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎంత అవగాహన కలిగి ఉన్నారు? నీ భర్త నీ భార్య యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ నిమిత్తము ఎంత అవగాహన కలిగి ఉన్నారు? ఈ మొత్తం 20 ప్రశ్నలు ఉన్నాయి కదా, 20 ప్రశ్నలు. ఇది ఎవరికి వారు, భార్య వేరుగా భర్త పర్యవేక్షణ కాకుండా భార్య పర్యవేక్షణ లేకుండా భర్త, మీరు దాన్ని నింపాలి. ఇది మీ కుటుంబంలో మీరు ఎరిగి ఉండవలసిన ఈ యొక్క అవగాహన. వీటి కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మరి ఈ సమయంలో ప్రార్థన ముగింపు, ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనం ఈ రోజు ఆరాధన మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది మీ గురించి, మా గురించి కాదు. మీరు సరిగా తొందరగా రాయకపోవడం వల్ల ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా మీ గురించి అయింది. అయితే కొంచెం బుర్ర ఖరాబ్ అయి ఉంటుంది మీకు. కొన్ని తెలిసినాయి, కొన్ని తెలియలేదు, కొన్ని ఇబ్బంది. మళ్ళీ ఇప్పుడు ఈ పేపర్ తీసుకెళ్ళి పాస్టర్ గారు చూస్తారు. నా పేపర్ నేను చూస్తాను, మీ ఆవిడ పేపర్ మీరు చూస్తారు. అది ఇంకో ఇబ్బంది. ఇలాగ ఎవడు రాయమన్నాడు అంటే ఇప్పుడు ఇంకో పెద్ద దెబ్బలాట అవుద్ది. ఇది దెబ్బలాడుకోవడానికి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరీక్ష పూర్తిగా దేనికంటే అసలు మీ గురించి మీ ఆవిడకి తెలిసిందా లేదనేది ఈ పేపర్ చెప్తుంది. మీ ఆవిడ గురించి నీకు తెలిసిందా లేదనేది ఆవిడకి తెలుస్తుంది. దానికోసం కానీ ఈ రాత్రి పెద్ద ఫైటింగ్లు వద్దు. అవి పోవాలని ప్రార్థనలు పెట్టాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి, కలిసి పనిచేయడానికి, కలిసి ప్రార్థన చేయడానికి, భారంతో ఉండడానికి, మనం దేవుని కొరకు వాడబడ్డానికి మనకి దేవుడిచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి, తర్వాత మరి బయట ప్రాబ్లమ్స్ మనుషులు ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఫ్యామిలీగా మనం ఎలా హెల్ప్ చేయగలం, మన ఓన్ పిల్లలకి మనం ఎలా హెల్ప్ చేయగలం అనేటటువంటి విషయాలు ఈరోజు చాలా చక్కగా మనం నేర్చుకున్నాం. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభు చేతులు పెట్టుకుందాం. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ని దేవుడు ఒక దీవెనగా చేస్తాడు. ప్రతి సమస్యని ఒక ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. ప్రతి సమస్యని ఒక సవాలుగా మనకు ముందుంచినప్పుడు వాటిని జయించడానికి దేవుడు కృపనిస్తాడు. ప్రభువా, ఇదిగో నాయన, భయంకరమైన దినాల్లో ఉన్నాం, చాలా చెడిపోతున్న దినాల్లో ఉన్నాం ప్రభువా, చాలా భయంకరంగా
పరిస్థితులు మారిపోతున్నాయి ప్రభువా. మాకు తెలియకుండానే మేము రకరకాల బలహీనతలకు ఎడిక్ట్ అయిపోతున్నాం ప్రభువా. నాయన కోపతాపాలకు పెరిగిపోతున్నాయి దేవా. ఎంతో అర్థం చేసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాగే పిల్లల విషయంలో కూడా అశ్రద్ధ, పిల్లలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయాలన్నింటిలో ప్రభువా మాకు సహాయం చేసే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా. మమ్మల్ని కట్టిన దేవుడు నువ్వే, మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వే, మాకు మేలు చేసే దేవుడు నువ్వే, జీవితాన్ని మార్చే దేవుడు నువ్వే, అద్భుతాలు చేసే దేవుడు నువ్వే ప్రభువా. మా జీవితాన్ని వాడుకునే దేవుడు నువ్వే ప్రభువా. ఇదిగో మా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, మా బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం, మా ఆత్మీయ జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. నీవు తప్ప మాకు క్షేమాధారం ఎవ్వరూ లేరు ప్రభువా. యేసయ్యా నువ్వే మా క్షేమాధారం. మమ్మలను బలపరిచే దేవుడు నువ్వు ఒక్కడవే, మా కుటుంబాన్ని ఐక్యపరిచేవాడు నువ్వు ఒక్కడవే, మా బిడ్డలకు సరి అయిన ఆత్మీయత ఇచ్చి భవిష్యత్తు ఇవ్వగలవాడు నువ్వు ఒక్కడవే. మా భార్య భర్తలను ఇంకా మా బంధాన్ని నాయన స్ట్రెంగ్తన్ చేయగల దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా. ఈ రాత్రి మా గురించే మాట్లాడావు, నా గురించే మాట్లాడావు ప్రభువా. ఎన్నో సరి చేసుకోవాల్సిన విషయాలు ఈరోజు నా ముందు ఉంచావు. వాటిని నేను కరెక్ట్ చేసుకుంటానని చెప్పండి, నోరిప్పి చెప్పండి ప్రభువా. నేను కరెక్ట్ చేసుకుంటాను నాయన, నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను చేస్తున్న తప్పులు ఎన్నో కనబడుతున్నాయి ఈరోజు నాయన. నేను కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ప్రభువా. నేను ఎంకరేజ్ చేస్తాను, ప్రార్థన చేసుకుంటాం, తగ్గించుకుంటాం, ప్రోత్సహించుకుంటాం ప్రభువా. పిల్లల కొరకు ప్లానింగ్ చేస్తాం ప్రభువా. మా జీవితాల్లో ఉన్న కష్టాలను మేము పంచుకుంటాం ప్రభువా. మా జీవితాల్లో నీ వెలుగుతో నింపబడతాం, నీ శక్తితో నింపబడతాం ప్రభువా. మా జీవితాలకి కృప చూపించమని ప్రభువుని అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా మా జీవితాలు ఎలా ఉండాలో, కుటుంబాలు ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, మేము విజయవంతమైన జీవితం ఎలా జీవించగలమో, సమస్యలను ఎలాగ అధిగమించగలమో ప్రభువా, మనుషులకు ఎలాగ సహాయం చేయగలమో, మేము మా పిల్లలకు ఒక మోడల్గా ఎలాగ ఉండగలమో, అనేక విషయాలు మీరు మాతో నాయన ఆ ఉదాహరణలతో మాట్లాడారు. నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యము నాయన అనేక జీవితాలను కట్టడానికి సహాయం చేయండి. ఎంతోమంది లైవ్లో విన్నారు ప్రభువా. ప్రతి కుటుంబంలోకి మీరు వెళ్ళండి, ప్రతి భార్య భర్తలోకి మీరు వెళ్ళండి, ప్రతి తల్లి బిడ్డలోకి మీరు వెళ్ళండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభువా. మమ్మల్ని ప్రోత్సాహపరచండి నాయన. నీ ఆత్మతో అభిషేకించండి, ప్రార్థనతో మమ్మల్ని నింపండి నాయన. వాక్యముతో నింపండి, భక్తితో నింపండి, విశ్వాసంతో నింపండి, నిరీక్షణతో నింపండి, నీ కృపతో నింపండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. నిజ దేవుడిని యేసు ప్రభు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల సదాకాలం మనందరికీ తోడైండి చక్కని కుటుంబ జీవితం జీవించుటకు దేవుడే సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. కొంతమంది కొత్త వాళ్ళు తెచ్చారు. మళ్ళీ రేపటి దినం ఈచ్ వన్ బ్రింగ్ వన్. గాడ్ బ్లెస్ యూ.